విమోచించితి. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి, ఎంతో నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణం నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే యేసయ్యా ఆరాధనా మౌరాల సందరా ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభో, ఘనత నీకే ప్రభో, మహిమ నీకే ప్రభో, ఘనత నీకే ప్రభో. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. Jesus, name above all name, beautiful Savior, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, living Word, Jesus, name above all name, beautiful Savior, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, a living Word. వందనమిదియే, 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 శుభవందనమిదియే. నా ప్రియునికే వందనము, నా ప్రియునికే వందనము, నీకే కృతజ్ఞత, నీకే కృతజ్ఞత చెల్లించుచున్నాను. నా మొరా నీవే అంగీకరించితివే, రెండంతలుగా మేలను నీవు
నీకే కృతజ్ఞత చెల్లించుచున్నాను. వందనమిదే శుభవందనమిదే వందనమిదే శుభవందనమిదే నా ప్రియునికే వందనము. నా యేసునికే వందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి తండ్రి, 2020 సంవత్సరం ఆఖరి ఆదివారానికి తీసుకుని వచ్చారు, నడిపించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం, కీర్తిస్తున్నాం, హత్తుకుంటున్నాం. మీకే మహిమను ఆరోపిస్తున్నాం. ఈరోజు మేము సజీవులముగా ఉన్నామంటే తండ్రి, నోరు తెరిచి పాడగలుగుతున్నామంటే ఇది కేవలము మీ కృప అని గుర్తిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మరలా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ వాక్యాన్ని మాకు నేర్పించండి, మా మనోన్నతలు తెరవచేయండి. దేవుని జ్ఞానాన్ని మాకు నేర్పించండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియచేయండి. సర్వసత్యంలోనికి నడిపించండి. ప్రతి ఒక్కరిని విజయోత్సవం చేత ఊరేగించండి. ప్రజల జీవితాలు ఎన్నటెన్నటికీ మార్చబడినట్లుగా నీ బిడ్డల యొక్క మనసులపైన, హృదయాలపైన మీ వాక్యంతో తండ్రి అయ్యా లిఖించమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి, దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. రెండు 2020 సంవత్సరంలో ఆఖరి వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. సో 2 చేతులు పైకెత్తి ఆయన నామమును ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. హల్లెలూయా. ఓకే. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదువుతాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. చాలా కాలంగా మంచి పోరాటము అన్నటువంటి అంశాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులో మనము అధ్యయనం చేస్తున్నాం. సో మరొకసారి కొంచెం ఈ టెర్మినాలజీ మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. సో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. సో దెర్ ఈస్ నో ఎక్సెప్షన్. వీఆర్ కాల్డ్ ఫర్ అ బ్యాటిల్ బట్ డెస్టైన్డ్ ఫర్ విక్టరీ. పోరాడేదానికి పిలువబడ్డాం, అయితే దేవుడు విజయాన్ని వాగ్దానము చేశాడు. నో ఎక్సెప్షన్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి పోరాటం తప్పదు, పోరాడి తీరవలసిందే. సో ఈ పోరాటానికి
దేవుడు పెట్టిన పేర్లు ఏమిటంటే విశ్వాస సంబంధమైన పోరాటం. దిస్ ఇస్ కాల్డ్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. సో క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ టు ఫైట్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్, నో అదర్ ఫైట్. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం అంటున్నాడు. అది కూడా మంచి పోరాటం. ఎందుకంటే మనము నియమం ప్రకారం పోరాడితే గెలుపు విజయము మనదే. సో ఇక్కడ ఎలా పోరాడాలో కూడా చెప్తున్నాడు. నిత్య జీవమును చేపట్టము, లే హోల్డ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవమును పట్టుకోమంటారు, లే హోల్డ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మనం ఏం చేయాలంట, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. మంచి పోరాటము, మంచి ఒప్పుకోలు అంటే మాట్లాడటం. దేవుని యొక్క వాక్యాన్ని మనము మాట్లాడడం, దేవునితో ఏకీభవించి, దేవునితో అంగీకరించి, దేవునితో మరి ఏకీభవించి ఆ దేవుని యొక్క మాటలను గట్టిగా పట్టుకొని ఆ మాటలతో మనం పోరాడవలసిందిగా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పొంతి పిలాతు వద్ద ఏ రీతిగా ఆయన ఏమై ఉన్నాడో ఒప్పుకున్నాడు. పరిస్థితులను బట్టి, ఒత్తిడిని బట్టి ఆయన లాంగ్వేజ్ మారలేదు. నీవు రాజు అంటే అవును, ఎస్ నేను రాజుని అన్నాడు. చూసేదానికి నేరస్తునిలాగా బయట కనిపిస్తున్నా కూడా మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడు. సో మంచి పోరాటము, ఎందుకంటే గెలుపు మనదే. ఇంకా కొంచెం క్లియర్గా లోతుగా చెప్పాలంటే వీఆర్ నాట్ ఫైటింగ్ ఫార్ విక్టరీ, బట్ వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అపవాదిని జయించాడు. ఇప్పుడు మనం జయించవలసిన అవసరం ఏమీ లేదు, ఆల్రెడీ జయించాడు. దాన్ని మనం అడ్మినిస్టర్ చేయాలి ఇప్పుడు. సో మంచి పోరాటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఒప్పుకోవడం. ఎగ్జాంపుల్గా మనం చూస్తే సాతానుతో ప్రభు పోరాడినప్పుడు, సాతాను శోధించినప్పుడు వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నోటితో పలకడం ద్వారా, విడుదల చేయడం ద్వారా అపవాదిని జయించాడు. సో కాబట్టి ఈ మంచి పోరాటం ఇది ప్రతిరోజు ప్రతి ఒక్క విశ్వాసి ఈ పోరాటాలు ఎదుర్కొంటూనే ఉంటాడు. అపవాది దివారాత్రము ఎవరిని మృగుదునా అని వెదకుచూ మరి తిరుగుతూనే ఉన్నాడు, గర్జించు సింహంవలే. కానీ వాడు అనుకున్న వారందరినీ కూడా వాడు మృంగలేడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు అంటారు, అపవాదికి చోటు ఇవ్వకుడి, డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. అంటే అపవాదికి మనము చోటు ఇవ్వకుంటే వాడిని బంధించినట్టే. మనం సాతాను బంధిస్తున్నాం అని నేను ప్రార్థన చేసి అపవాదికి చోటిస్తే నో యూస్, మనం జోకులం అయిపోతాం. సో వీ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. సో అపవాదికి మనము అవకాశం ఇవ్వకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రపరుచుకుంటాడు కనుక అపవాది దుష్టుడు వానిని ముట్టలేడు. సో ఒక 10 ways మీకు ఇంత మునుపు చూపించాను. 10 మార్గాలు, అపవాదికి ద్వారం తెరిచి 10 మార్గాలు చూపించాను. సో అవన్నీ కూడా ప్రీవియస్ మెసేజెస్లో ఉన్నాయి. సో ముందుకెళ్తాను. ఈరోజు మనం కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు గారు అంటారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ బ్యాటిల్, దిస్ ఈజ్ నాట్ అ ఫిజికల్ బ్యాటిల్ ఆర్ సోషల్ బ్యాటిల్. ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు కనుక మన ఆయుధాలు కూడా శరీర సంబంధమైనవి కావు అని చెబుతూ ఏమంటాడంటే, మేము వితర్కములను, వాదములను, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను చెరపట్టి అంటాడు. సో స్పిరిచువల్ వార్ఫేర్ అంతా దేనికి మధ్య అంటే దేవుని జ్ఞానానికి, దైవ జ్ఞానానికి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సత్యానికి, అబద్ధానికి, దేవుని యొక్క ఉద్దేశానికి, అపవాది యొక్క ఉద్దేశానికి. సో ఫైట్ అంతా ఏమిటంటే సత్యానికి, అసత్యానికి మధ్య. ప్రభు ఏమన్నాడు, నా వాక్యమే సత్యం అన్నాడు. తర్వాత మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారితే మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఓకే. సో దేవుడు ఒక వ్యక్తిని స్వేచ్ఛగా మరి జీవించేదానికి దేవుడు ఉపయోగించే పనిముట్టు ఏమిటి అంటే సత్యం. వాక్యంలో సత్యాన్ని గ్రహింపచేస్తాడు. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో మనము ఫ్రీ అయిపోతాం. We will be freed when we understand the truth concerning God's word. సో కాబట్టి
మరి ఒకవేళ అపవాది మనల్ని బంధించాలనుకుంటే వాడు ఉపయోగించే ఆయుధం ఏమిటంటే అసత్యం, అబద్ధం. సింపుల్ ఎగ్జాంపుల్, తింటే చస్తావు అని దేవుడు అన్నాడు ఆదాం హవ్వలతో, కానీ అపవాది ఏమన్నాడు, మీరు చావరు అన్నాడు. స్పిరిచువల్ వార్ఫేర్ అక్కడే మొదలైంది. ఒక దైవజనుడు ఏమన్నారంటే, బైబిల్లో ఏమి తెలుసుకోవాలన్నా కూడా ఫస్ట్ 3 చాప్టర్స్ అంట, మొదటి 3 అధ్యాయాల్లోనే మొత్తం అంతా ఉంది. లైన్ పదం చదివితే మొత్తం జీవితం మొత్తం అర్థమవుతుందంట. సో అక్కడ స్పిరిచువల్ వార్ఫేర్ జరిగింది. దేవుడేమో తింటే చేస్తా ఉన్నాడు, కానీ అపవాది ఏమన్నాడు, లేదు చావురు అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు దేవుడు కార్యము చేయాలంటే దేవుని మాట నమ్మాలి. దెన్ వీ విల్ రిసీవ్ హిస్ ప్రొటెక్షన్ ఆర్ హిస్ ప్రొవిజన్. సో అపవాది మన జీవితాల్లో కార్యం చేయాలంటే అపవాది మాటను నమ్మాలి. సో అపవాది ఎప్పుడు మరి ఆదాము హవ్వల జీవితంలోనికి ప్రవేశించగలిగి వారి స్వభావాన్ని మార్చివేయగలిగాడు అంటే ఎప్పుడైతే అపవాది యొక్క మాటలను ఆదాము హవ్వలు నమ్మారు. సో బిలీఫ్ సిస్టము క్రూషియల్ అనమాట స్పిరిచువల్ వార్ఫేర్లో, చాలా క్రూషియల్. సో నా ప్రేయర్ ఎప్పటికి కూడా ఒకటే, ఇప్పుడు ఎప్పటికి కూడా, ప్రభువా నేను అబద్ధాన్ని నమ్మకూడదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. ఐ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రజలు రకరకాల బోధలు చెప్పచ్చు, రకరకాల బోధకులు తయారు కావచ్చు, కొత్త బోధలు కావచ్చు, ఏమైనా కూడా నేను మాత్రం వాక్యాన్ని పొరపాటుగా అర్థము చేసుకోకూడదు. పొరపాటుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది? What will happen if we understand the word of God incorrectly? ఏమవుతుందంటే we will be bound, బంధించబడతాం. సత్యాన్ని వాక్యాన్ని ఉన్నట్లుగా నమ్మితే దేవుని ప్రొవిజన్ అక్కడ ఉంటుంది, దేవుని సహాయం అక్కడ ఉంటుంది. మనము దానికి వ్యతిరేకంగా అపవాది యొక్క ఆలోచనలు మనము నమ్మామనుకోండి, we will be bound. సో అందుకే ఎప్పుడు కూడా దేవా నా మనోనేత్రాలు వెలిగించండి, నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూపించండి, నేను నీ వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. నేను అద్దాలు పెట్టుకొని వాక్యం చదవకూడదు. అంటే నల్ల అద్దాలు పెట్టుకుంటే నల్లగా, పచ్చ అద్దాలు పెట్టుకుంటే పచ్చ కనిపిస్తుంది. సో ఏ డినామినేషన్ అద్దాలు నాకు వద్దు, నాకు దేవుని వాక్యాన్ని నేర్పించండి అన్నప్పుడు దేవుడు ఉన్నట్లుగా మనకు స్టెప్ బై స్టెప్, మనకందరికీ కూడా అన్నీ తెలియవు, కానీ తెలిసిన కొద్దిలో మనం పొరపాటు చేయకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. సో ఇప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే మనం ఆయనతో సహకరించాలి. అపవాది మన జీవితంలో కార్యం చేయాలంటే అపవాదితో మనం సహకరించాలి. సో ఫైనల్ చాయిస్, ఫైనల్ డెసిషన్ మనదే. సో ఏది నమ్ముతాం అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన కీలకమైనటువంటి విషయం. సో కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించాలి ఈ ఆత్మీయ పోరాటంలో. సో ఆత్మీయ పోరాటంలో సత్యము తెలుసుకోకుంటే వీ విల్ బీ బౌండ్. చాలామంది అసలు మన చుట్టూ ఎటువంటి ఒక స్పిరిట్ వరల్డ్ ఉన్నటువంటి విషయము చాలాసార్లు మనం మర్చిపోతుంటారు. హౌ కెన్ వీ నో దట్ ద డిమాండ్స్ ఆర్ వర్కింగ్? అపవాది దివారాత్రం పనిచేస్తున్నాడు. సో అపవాది యొక్క ఆయుధాలు ఏమిటి అంటే ఆలోచనలు, థాట్స్. సేటన్స్ వెపన్ ఏమిటంటే థాట్స్. అందుకేమంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను కూల్చుటకు శక్తివంతమైనది అని చెప్పి వితర్కములను, మేము ఆర్గ్యుమెంట్స్ను, తర్వాత దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు మేము లోపరుస్తున్నాం. అంటే ఆలోచనలను స్కానింగ్ చేయాలి. మన మనసులో పుట్టే ప్రతి ఆలోచన మనది కాదు. మనవి కాని ఆలోచనలు చాలా బయట నుంచి వచ్చేదానికి ఆస్కారం ఉంది, అవి అపవాది నుంచి వస్తాయి. సో కాబట్టి మనం వాటిని గుర్తించి, వాటి సోర్స్ గుర్తించి, అది అబద్ధమా నిజమా మనకు తెలియకుంటే మనం మోసపోయేదానికి ఆస్కారం ఉంది. సో స్పిరిచువల్ బ్యాటిల్ ఎక్కడ జరుగుతుందంటే ఆకాశంలో కాదు, మనసులో. దిస్ ఈజ్ ద బ్యాటిల్ గ్రౌండ్. కల్వరి గురించి మీరు ఆలోచిస్తే అది స్కల్ రూపంలో ఉంటుంది. ఆ బ్యాటిల్ అంతా కూడా అక్కడ జరిగిందనమాట. స్కల్ రూపంలో, పుర్రె రూపంలో ఉంటుందన్నమాట కల్వరి స్థలము. సో బ్యాటిల్ గ్రౌండ్ అంతా మన మైండే. మన మనసు పైన మనం ధ్యాస పెట్టకుంటే, మన మనసును ఒకవేళ గాలికి వదిలేస్తే వచ్చిన ప్రతి ఆలోచనను ఆలోచించడం, వచ్చిన ప్రతి ఆలోచనను మాట్లాడడం, వచ్చిన ప్రతి ఆలోచనకు మనం దాన్ని ఎంటర్టైన్ చేస్తూ కూర్చుంటే అపవాదికి బారున ద్వారాలు తెరిచినట్లే. అందుకేమంటాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరచుకోవడము. నీ హృదయం అంటే నీ మనసును భద్రపరచుకోవడం. సో మైండ్ ఈజ్ ద డోర్వే ఫర్ ద స్పిరిట్ ఆర్ హార్ట్.
సో కాబట్టి హృదయాన్ని భద్రపరచుకోవాలంటే మనసును భద్రపరచుకోవాలి. మనసును భద్రపరచుకోవాలంటే ఆలోచనల విషయంలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు. యూ కెన్ లిటరలీ చూస్ వాట్ టు థింక్. మహాజ్ఞాని అనేటువంటి సొలొమోను ఏమన్నారు, వాట్స్ ఎవర్ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. మానవుడు తన గురించి ఏమేమి అనుకుంటుంటాడో చివరికి అలాగే తయారవుతాడంట. సో కాబట్టి ఈ వార్ఫేర్, స్పిరిచువల్ వార్ఫేర్ అన్నది అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఇట్ హ్యాపెన్స్ అట్ ద మైండ్ లెవెల్, మెంటల్ లెవెల్లో జరుగుతుంది, మనసులో జరుగుతుంది. సో కాబట్టి ఇది పోరాటము సత్యానికి అబద్ధానికి, సత్యానికి అబద్ధానికి. మనం ఒకవేళ పేతురు గ్రంథం, మొదటి పేతురు గ్రంథము, అపోస్తలుడైనటువంటి పౌలు గారు పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. గాడ్ కెన్ వరీ. ఆయనకేం కాదు. మనం వరీ అయ్యామనుకోండి, బాడీలో మొత్తం మారిపోతుంది, శరీరంలో మొత్తం అనవసరమైనటువంటి హార్మోన్లు అన్నీ రిలీజ్ అయిపోతాయి, అనవసరమైన కెమికల్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. దేవుడు మానవుని యొక్క శరీరాన్ని ఎలా తయారు చేశాడంటే స్ట్రెస్కు మానవుని యొక్క శరీరము తట్టుకోలేదు. సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకమైనది. సో కాబట్టి స్ట్రెస్కి తట్టుకోలేదు. అందుకే దేవుడు ఏమన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. సో ఆయన మన గురించి చింతిస్తున్నాడు. సో ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, ఏ సందర్భంలో వేటి గురించి మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడని మనం గమనిస్తే, ఇక్కడ చూడండి, మీ చింత యావత్తు ఆయన మీద వేడి, వెంటనే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, అంటే అలర్ట్గా ఉండండి, సెల్ఫ్ కంట్రోల్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. పరలోకంలో దెర్ ఈస్ నో వరీ. కొన్ని విషయాలు ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తము కాదని తెలుసుకునేదానికి సింపుల్ కామన్ సెన్స్ సరిపోతుంది. పరలోకంలో ఏమేమి ఉన్నాయో అది దేవుని యొక్క చిత్తం, పరలోకంలో ఏవేవి లేవో అది దేవుని చిత్తము కాదు. చింత పరలోకంలో లేదు, బాధ పరలోకంలో లేదు, వేదన పరలోకంలో లేదు, మరణము పరలోకంలో లేదు, రోగము పరలోకంలో లేదు, గలాటాలు పరలోకంలో లేవు, యాంగ్జైటీ పరలోకంలో లేదు, డిప్రెషన్ పరలోకంలో లేదు, సిక్నెస్ పరలోకంలో లేదు. చింత, మీ చింత యావత్తు, చింతకు ఎవరు సోర్స్ అంటే అపవాది. ఒక సమస్యను బట్టి చింతకు రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది తమ కుటుంబ సమస్యలను బట్టి చింతిస్తూ ఉంటారు, కొంతమంది తమ యొక్క వ్యాధిని బట్టి చింతిస్తూ ఉంటారు, కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగలేక చింతిస్తూ ఉంటారు, కొంతమంది ఫ్యూచర్ గురించి చింతిస్తుంటారు. రకరకాల చింతలు ఉంటాయి. అది ఏ చింత, ఇటువంటి చింత పరలోకంలో ఉండదు. ఎందుకు లేదు పరలోకం అంటే, దెర్ ఇస్ నో డెవిల్ ఇన్ హెవెన్. పరలోకంలో అపవాది లేడు గనక ఇవి ఉండవు. భూమి మీద ఇవి ఎందుకు ఉన్నాయంటే, అపవాది ఉన్నాడు, గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని. సో ఎవరు అపవాదికి దొరుకుతారంటే చింతించేవారు దొరుకుతారు. అందుకే చింత కూడా అపవాదికి ఒక ద్వారాన్ని తెరుస్తుంది. సో వీ షుడ్ నాట్ వరీ. మనం చాలా ఒక సింపుల్ సజెషన్గా మనం తీసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎన్నోసార్లు చెప్పాడు, దేని గురించి చింతించకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, దేనిని గురించి చింతించకూడదు, దేనిని గురించి చింతించకూడదు. సో బిఫోర్ ఎవర్ యూ స్టార్ట్ ప్రేయర్ యూ హ్యావ్ టు డీల్ విత్ వరీ. నేను చాలా ప్రసంగాలు చేశాను చింత గురించి. సో ఇక్కడ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. ఎందుకంటే మీ విరోధి అయిన అటువంటి అపవాది గర్జించు సింహంలో ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. సో 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి. సో స్పిరిచువల్ వార్ఫేర్ గురించి చెబుతున్నాడు, ఆత్మీయ పోరాటం గురించి చెబుతున్నాడు. సో అపవాది ఉన్నాడు, వాడు ఎప్పుడు మీకు విరోధంగా పనిచేస్తూనే ఉంటాడు. అయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాడమని మనకు చెబుతున్నాడు. నీకు చింత కలిగించేది ఏదైనా అది అపవాది యొక్క దాడి అని గుర్తించాలి. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. మనకు కనిపించేవి చాలా న్యాచురల్ కాదు. మానవుడి పతనం తర్వాత వచ్చినవి. సిస్టమ్ అంతా కూడా మారిపోయింది. సో ఒక పర్మిసివ్ విల్ అనుకోవచ్చు, నాట్ పర్ఫెక్ట్ విల్. దేవుడు మానవును సృష్టించినప్పుడు ఈ ఉద్దేశంతో సృష్టించలేదు. చింతపడు, బాధపడు, దుఃఖపడు ఇవి చెప్పలేదు. గాడ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ వెన్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదమ హవ్వను సృష్టించినప్పుడు దేవుడు చాలా అనుకూలమైనటువంటి మాటలే మాట్లాడారు. ఫస్ట్ వర్డ్స్ ఆదమ హవ్వలు విన్నటువంటి మొట్టమొదటి మాటలు ఆశీర్వాదపు మాటలు. ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నింపమన్నాడు, ఏలమన్నాడు.
యువర్ కింగ్ ఆన్ దిస్ ఎర్త్ అన్నారు. ఆకాశము యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మన పోలికలో మన సారూప్యంలో నరుని చేద్దాం, వారు లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్ ఆన్ దిస్ ఎర్త్ అన్నాడు. సో భూమి మీద దేవుడు మానవుడిని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంచాడు. సో భూమి మీద ఏమి జరిగినా దానికి ముఖ్యమైన కారణం ఎవరంటే మానవుడే. మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. మానవుడే. మానవుడు దేవునితో సహకరిస్తే దేవుని కార్యాలు కనిపిస్తాయి. మానవుడు అపవాదితో సహకరిస్తే అపవాది కార్యాలు కనిపిస్తాయి. ఇట్ ఈస్ దట్ మచ్ సింపుల్ అన్నమాట. సో ఇక్కడ అపవాది ఉన్నాడు కాబట్టి వాడు చింతను కలుగజేసి మిమ్మల్ని మింగాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు కనుక మనం ఏం చేయాలంట, లోకమందున సహోదరులందు ఇటువంటి శ్రమలే ఉన్నాయి కనుక మీరు వాటిని తెలుసుకొని మీరేం చేయాలంట, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. సో విశ్వాసమందు స్థిరులై, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రభు అంటాడు, ద్వితీయోపదేశకాండములో కూడా చెప్పబడింది, మానవుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని యొక్క క్రీస్తుని కూర్చున్న మాటను వలన విశ్వాసం కలుగుతుంది. సో విశ్వాసమందు స్థిరులై అంటే వాక్యములో స్థిరపరచుకోవాలి. కొన్ని విషయాలు మన నరాల్లో జీర్ణించుకొని పోవాలి. కొన్ని సత్యాలు మన నరాల్లో జీర్ణించుకొని పోవాలి. యేసుప్రభు ఒక్కడే దేవుడు అంటే అది మన నరాల్లో జీర్ణించుకొని పోయింది. పరలోకం ఉంది, నరకం ఉంది, నరాల్లో జీర్ణించుకొని పోయింది అది. సో అలా కొన్ని సత్యాలు మన నరాల్లో జీర్ణించుకొని పోవాలి. సో విశ్వాసమందు స్థిరులై, వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అవర్ మైండ్స్ ఆన్ సర్టెన్ ట్రూత్స్. ఎందుకంటే అపవాదికి అవకాశం ఇవ్వకూడదు అంటే మనం కొన్ని సత్యాలను మనము స్థిరపరచుకోవాలి. కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. ఆ సత్యాలను మన మనసులో, హృదయంలో స్థిరపరచుకోవాలి. 112 కీర్తనలో వ్రాయబడింది, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు భయపడ్డు జడియడో. సో వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ సర్టెన్ ట్రూత్స్ ఇన్ అవర్ మైండ్స్. సాతాను దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తే వెంటనే లోపల ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకుని వాని మీదకి మనం ఎదురు దాడి చేయాలి. సో అందుకే ప్రభు ఏమన్నాడు, 2 చోట్ల అంటాడు, అయ్యో నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోవచ్చున్నారు. జ్ఞానము లేకయే, అయ్యో నా ప్రజలు జ్ఞానము లేకయే జ్వరపీడితులయ్యారు అంటాడు. అయ్యో జ్ఞానము లేకయే నా ప్రజలు చెరపట్టబడి ఉన్నారు అంటాడు. సో మనకు కావాల్సింది ఏమిటంటే జ్ఞానం. ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కాదు, రీజనింగ్ నాలెడ్జ్ కాదు. ఏ జ్ఞానం మనకు అవసరం అంటే సిలువ దగ్గర దేవుడు మన కొరకు ఏమి చేశాడో ఆ జ్ఞానము. పౌలు గారు మహాతత్వవేత్త, ఆయనకు తెలిసిన వాక్యం ఎవరికి కూడా తెలియదు. అటువంటి ఆయన ఏమన్నాడంటే మొత్తం జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఒక్కటే ఏమన్నాడంటే, క్రీస్తు సిలువ యందు తప్ప దేనిని బట్టి నేను అతిశయించను అన్నాడు. 2000 సంవత్సరాల క్రితము దేవుడు నీ కొరకు, నా కొరకు, మానవాళి కొరకు ఏమి చేశాడో, మనకి ఏమి జరిగిందో వాటిని గురించినటువంటి విషయమే సత్యమే జ్ఞానము. ఈ దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన దయ్యం నుంచి వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, సిలువ దగ్గర మనకు ఏమి జరిగింది ఇవి మనము తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని మనము నేర్చుకోవాలి. తిరిగి జన్మించిన తర్వాత మొట్టమొదటగా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, క్రీస్తు నందు మన స్థానం ఏమిటి, క్రీస్తు ద్వారా మనం ఏమి చేయగలము, క్రీస్తులో మన స్థానం ఏమిటి, క్రీస్తును బట్టి మనం ఎక్కడ ఉన్నాము, ఇవన్నీ కూడా పత్రికల్లో పౌలు గారి ద్వారా వ్రాయబడ్డాయి. అందుకే చూడండి, 4 సువార్తల్లో భౌతికంగా యేసు ప్రభువునకు ఏం జరిగిందో 4 సువార్తలు మనకు కనిపించాయి. కానీ పత్రికల్లోకి వచ్చే లోపల తెర వెనుకల ఏం జరిగిందో, ఆత్మీయ పరిధిలో, ఆత్మీయ మండలంలో ఏమి జరిగిందో పౌలు గారికి దేవుడు ప్రత్యక్షతలను ఇచ్చాడు. అందుకే పౌలు గారు అంటారు, నాకు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి అంటాడు. Paul saw what happened in the spirit realm on behalf of us. మన కొరకు దేవుడు ఏమి చేశాడో. సో కాబట్టి దేవుని గురించి మనం సత్యము తెలుసుకోవాలి, మన గురించి మనం సత్యం తెలుసుకోవాలి, అపవాది గురించి మనం సత్యం తెలుసుకోవాలి. ఇవి సత్యం తెలుసుకోలేదు అంటే సాతాను సులభంగా మన అమాయకత్వాన్ని, మన అజ్ఞానాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. సో కాబట్టి అపవాదికి అడ్వాంటేజ్ ఇవ్వకూడదు అంటే
మనం సత్యాన్ని తెలుసుకోవాలి. సో నో అబౌట్ గాడ్. గాడ్ ఈజ్ లవ్. దేవుని ప్రేమ మారదు. నీవు తప్పులు చేసినా ఆయన ప్రేమ మారదు. తప్పులు చేస్తే ఏమవుతుంది? అపవాదికి ద్వారం చేస్తావు, అపవాదికి దొరుకుతావు, వాడు నాశనం చేస్తాడు. గాడ్ హెస్ జడ్జ్డ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. మనల్ని బట్టి మన కోసము దేవుడు క్రీస్తును ఆయన తీర్పు తీర్చేశాడు. మనల్ని నూతన సృష్టిగా చేసి పాపాన్ని ఏలనివ్వద్దు అన్నాడు. సో పాపాన్ని ఏలనివ్వకుండా మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాడు, నూతన సృష్టిగా చేశాడు, ఆత్మచేత నింపాడు. ఆయనే మన హృదయంలో నివసిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఆత్మ ఖడ్గముగా ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి దేవుడు పాపాన్ని చేయొద్దు అన్నాడు. సో పొరపాట్లు చేస్తే చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పాపులకైతే దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమ స్వరూపని చెబుతాము. ఒక్కసారి వ్యక్తులు రక్షించబడి సంఘంలోకి వచ్చిన తర్వాత జడ్జిమెంట్స్ గురించి మాట్లాడుతుంటారు. పాపులు అంటే దయ్యం పిల్లలు అన్నమాట, అపవాది యొక్క పిల్లలు. సో సంఘము అంటే విశ్వాసులు అంటే దేవుని యొక్క పిల్లలు. అపవాది పిల్లలనేమో ప్రేమిస్తాడని చెప్పి దేవుని పిల్లలైన తర్వాత ప్రేమ తగ్గిపోతుందా? జడ్జిమెంట్సే గుర్తుకొస్తే లేదు, ప్రేమ ఎక్కువ అవుతుంది. గాడ్స్ లవ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ మారదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ మీద కోపపడనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అన్నాడు. ఆయన మాట్లాడితే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, చాలా అర్థం ఉంటుందండి, చాలా వెయిట్ ఉంటుంది ఆయన మాటలో. ఒక మాట లూజ్గా ఆయన మాట్లాడు. సో కాబట్టి ఆయన మాటలను యాస్టీస్గా మనం తీసుకోవాలి. సో ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ మన పైన ఎట్టి పరిస్థితిలో తగ్గదు. ఎట్టి పరిస్థితిలో మన పైన ఆయన ప్రేమ తగ్గదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సత్యం. ఇది మన నరనరలో జీర్ణించుకొని పోవాలి. కాబట్టి ప్రతి ఉదయం లేచిన వెంటనే, దేవా నన్ను ప్రేమిస్తున్నావు, నీకు స్తోత్రం. ఇర్మియా గారు అంటారు, అనుదినము మా ఎడల నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. దెర్ ఈస్ అ రీజన్ టు స్మైల్ ఎవ్రీ డే. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ మారదు. మనల్ని ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మారదు. మనం ఎన్ని పొరపాట్లు చేసినా ప్రేమ మాత్రం తగ్గదు. మనం నష్టపోతాం, ఇక్కడ నరకాన్ని అనుభవిస్తాం. పొరపాట్లు చేయడం ద్వారా నరకాన్ని అనుభవిస్తామేమో కానీ దేవుని ప్రేమ మాత్రం తగ్గదు. అది అగాపే ప్రేమ. ఆ ప్రేమకు షరతులు, కండిషన్స్ ఏమీ లేవు. సో ఇదొక సత్యం. ఆయన మీద కోపండి అన్నాడు. ఆయన మనల్ని క్షమించాడు. ఆయన మనల్ని నూతన సృష్టిగా చేశాడు. తర్వాత ఆయన మనల్ని నీతివంతులుగా చేశాడు. ఉచితముగా నీతివంతులుగా చేశాడు. నీతి అన్నటువంటిది ఒక వరము. రైటియస్నెస్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అది క్రియల ద్వారా మనం సంపాదించింది కాదు. క్రియల ద్వారా సంపాదిస్తే ప్రతి శరీరు కాలర్ ఎగరేస్తాడు, నేను చాలా నీతిమంతునని. సో ఏ శరీరి కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ మానవుడికి కూడా అవకాశం ఇవ్వకుండా దేవుని కృపకే మహిమ కలుగునట్లు, ఆయన కృప అతిశయించినట్లు ఆయన ఏం చేశాడంటే ఉచితముగా క్రీస్తు రక్తాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా చేశాడు. 2 న్యాయాలు ఉన్నాయంట, విశ్వాస న్యాయము, క్రియా న్యాయము. లా ఆఫ్ ఫెయిత్ అండ్ లా ఆఫ్ వర్క్స్. అంటే క్రియలను బట్టి మనకు ఏదైనా ఇస్తే అది వరము కాదు, జీతం అవుతుంది. సో దేవుడు నీతిని మనకు ఒక వరములాగా ఇచ్చాడు. ఎయిదర్ యు ఆర్ ఎ రైటస్ పర్సన్ ఆర్ యు ఆర్ ఎ సిన్నర్. మనకు చాలా క్లారిటీగా మనకు తెలియజేయబడాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఐ యామ్ ఏ సిన్నర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఐ యామ్ ఏ సిన్నర్ సేవ్డ్ బై ద గ్రేస్. అసలు ఆ సెంటెన్స్కు అర్థమే లేదు. అసలు ఎయిదర్ యు ఆర్ అ సిన్నర్ ఆర్ యు ఆర్ ఎ రైటస్ పర్సన్. సిన్ఫుల్ నేచర్ తీసేసి నూతన సృష్టిగా దేవుడు నిన్ను చేసిన తర్వాత నీవు నీతిమంతుడవే కానీ నీవు నేరస్తుడివి కావు, నీవు పాపివి కావు. సో మనం నూతన సృష్టి ఎక్కడయ్యాం? మనసులో కాదు, దేహంలో కాదు, ఆత్మలో అయ్యాం. దేవుడు ఆత్మ గనుక, మానవుడు కూడా ఆత్మ గనుక. సో న్యూ క్రియేషన్ ఎక్కడ జరిగింది? మనసులో కాదు, దేహంలో కాదు, ఆత్మలో జరిగింది. సో వీ బికేమ్ న్యూ క్రియేషన్ ఇన్ ద స్పిరిట్. దేవుడు క్రొత్తగా సృష్టించబడినటువంటి వ్యక్తిని ఎలా సృష్టించాడు? పాపిలాగా సృష్టించలేదు, నీతిమంతునిలాగా సృష్టించాడు, పరిశుద్ధునిలాగా సృష్టించాడు. అందుకే పౌలు గారు తన పత్రికలో పరిశుద్ధులకు అని రాస్తాడు, పరిశుద్ధులకు అని రాస్తాడు. సో వీ బికేమ్ రైటియస్ వితౌట్ డూయింగ్ ఎ సింగిల్ థింగ్. ఇది ఎలా సాధ్యం అంటే, ఒక్క పాపము చేయనటువంటి యేసయ్య పాపం ఎలా అయ్యాడు? ఇన్ ద సేమ్ వే ఒక్క నీతి కార్యము చేయకుండానే
మనము నీతిమంతులమైపోయాం. దేనిని బట్టి? విశ్వాస నియమాన్ని బట్టి. ఈవెన్ పాత నిబంధనలో కూడా ప్రజలు నీతిమంతులు ఎలాగయ్యేవారు? బలులను బట్టే నీతిమంతులు అయ్యేవారు. అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని మాటను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏలియా గురించి చూసాం. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే, మనలాగా పొరపాట్లు చేసేవాడే. కానీ ఏలియా నీతిమంతుడు ఎలా అయ్యాడు? క్రియలను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి అయ్యాడు. సో కనుక ఇప్పుడు ఎవరెవరైతే దేవుడు మానవుని కొరకు ఏర్పరిచినటువంటి మార్గాన్ని ఎవరెవరు నమ్ముతారో వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీతిమంతులుగా చేస్తున్నాడు. నేరస్తుని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎలా? ఉచితంగా అంటే ఎలా? నమ్మడం మూలంగా. సో వెన్ యూ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్, యు ఆర్ అ రైటస్ పర్సన్. నీవు నీతిమంతుడివి, నువ్వేమాత్రం పాపివి కాదు. ఐ వాజ్ అ సిన్నర్ బికాస్ ఆఫ్ యాడమ్. ఆదామును బట్టి నేను పాపినై ఉంటేని, క్రీస్తును బట్టి నేను నీతిమంతుని. నా క్రియలను బట్టి కాదు. ఇక్కడ ఎవరిని మహిమపరుస్తున్నాను? ఐఎమ్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువును బట్టి కదా. మనం పుట్టడమే పాపులుగా పుట్టాం. ఏ తప్పులు చేసి పుట్టామండి? మనం ఏ తప్పులు చేయకుండానే పాపులుగా పుట్టాం. ఎవరి వలన పాపులుగా పుట్టాం? ఆదాము వలన పాపులుగా పుట్టాం మనం. సో ఆదాము వలన మనం పాపులుగా పుట్టాము. ఇన్ ద సేమ్ వే యేసయ్య వలన మనం నీతిమంతులుగా తిరిగి జన్మించాం. ఎఫెసీ 4:24 ప్రకారం వి ఆర్ అ రైటస్ జనరేషన్. మనం నీతిమంతులం. మరి పొరపాట్లు జరిగినప్పుడు దాని గురించి దేవుడు తన వాక్యం వచ్చి చాలా స్పష్టంగా రాశాడు. ఎవడైనా పాపం చేసినాడలా యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎవడైనా పాపం చేసిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములన్నిటిని క్షమించి సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దుమ్ము అంటుకుంటుంది అంతే. మన ఆత్మలో నీతి ఉంది, మనసులో లేదు, దేహంలో లేదు. అందుకే మనసు రూపాంతరం చెందాలి. ఈ దేహం ఎప్పుడు పూర్తిగా మారిపోతుందంటే ఆయన రెండవ రాకడలో మాత్రమే ఈ దేహం పూర్తిగా మారిపోతుంది. సో మనసు రూపాంతరం చెందాలి. మనసులో ఉన్నటువంటి ఓల్డ్ స్టఫ్ అంతా వెళ్ళి న్యూ స్టఫ్ అంతా కూడా ఎక్కాలి. న్యూ సాఫ్ట్వేర్ మనం ఎక్కించుకోవాలి. దాన్ని రెన్యూవల్ ఆఫ్ ద మైండ్ అని మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. మనసు నూతన పరచబడడం, చిత్తవృత్తి యందు నూతన పరచబడడం. ఎందుకంటే సత్యాన్ని మనం గ్రహించాలి. మన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఉంటాయండి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మనకు అందరికీ అన్ని రకాల అభిప్రాయాలు ఉండడంలో తప్పులేదు, కానీ అవన్నీ కరెక్ట్ కావాల్సిన పని లేదు. నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు. నేను వారిని చూసినప్పుడు అడుగుతాను, మా చూపు ఎలా ఉంది మీకంటే, చాలా బాగుంది సార్, మాకు బ్రహ్మాండంగా ఉంది సార్ చూపు అంటారు. లేదమ్మా మీకు చూపు తక్కువ ఉందంటే, లేదు సార్ నాకు చూపు బాగుంది సార్ అంటారు. సరే బాగుంది కదా, ఇప్పుడు చూపిస్తాను చూడని. ఒక కన్ను మూసిన వెంటనే సార్ నాకు ఏం కనపడడం లేదు సార్ అంటారు. ఈ ఐ ప్రాబ్లం ఏంటంటే, ఒక కన్ను బాగా పనిచేస్తుందంటే ఈ కన్ను బాగా పని చేయకుండా కూడా పెద్ద డిఫెక్ట్ తెలియదు అనమాట. ఎప్పుడైనా వారు పొరపాటుగా ఇట్లా అనుకున్నప్పుడు అప్పుడు ఈ ఐ సరిగ్గా కనిపించుకుంటే అప్పుడు కనిపెడుతుంటారు. అట్లా కొంతమంది 10 సంవత్సరాల తర్వాత వారి డిఫెక్ట్ నేను కనుక్కొని చెప్పానమాట. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు బాగుంది అనుకుంటారు. మాకు బాగుంది సార్, ఇదేం లేదు సార్, కొంచెం ఎరుపు ఉంది, మందు రాయండి సార్ అంటారు. ఎరుపు ఉంది సార్, మందు రాయండి అంటారు. వాళ్ళకేమో ఒక గంటలో చూపే ఉండదు అనమాట. ఇక నేను పరీక్ష చేస్తాంటే, నీకు ఏమమ్మా బరువు, ఏం పొయ్యి మీద ఏమన్నా పెట్టొచ్చావా అంటాను నేను. లేదు సార్ చేయలేదు సార్ అంటాడు. చూపించి చెబితే వాళ్ళు షాకు గురవుతారు. ఏం సార్ ఈ కంట్లో చూపేలేదు సార్, మరి కొన్ని ఏళ్ళ నుంచి ఉంది, నువ్వు కనుక్కోలేదు, నాకు తెలియదు సార్ అంట. అభిప్రాయం అంతవరకు వాళ్ళ అభిప్రాయం ఏంటి? బాగున్నానే అభిప్రాయం. మనకందరికీ కూడా రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ టెస్ట్ చేసుకోవాల్సింది దేవుని యొక్క వాక్యంతో. దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి మన అభిప్రాయాలు తప్పైతే వాటిని చేంజ్ చేసుకొని కొత్త అభిప్రాయాలు తలకి ఎక్కించుకోవాలి. దానినే దేవుని వాక్యం ఉంటుందంటే మనస్సు రూపాంతరం ఉంటుంది. మనసు రూపాంతరం, రెన్యూవల్ ఆఫ్ ద మైండ్. సో దేవుని యొక్క వాక్యానుసారంగానే ప్రతి అభిప్రాయాన్ని, ప్రతి థియరీని, ప్రతి ఫిలాసఫీని ఏం చేయాలంటే ప్రక్కకు తీసుకోలేదు. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని క్రమంగా చదువుతున్నప్పుడు, ఓపెన్ హార్ట్తో సిన్సియర్గా చదువుతున్నప్పుడు దేవుడు సర్వసత్యాన్ని దేవుడు నేర్పిస్తాడు. ఈ అభిషేకం మీలో నిలిచినది కనుక ఎవరూ మీకు బోధించనక్కరా లేదు. కొన్నిసార్లు ఏమైనా ప్రసంగాలు ఉన్నప్పుడు వెంటనే లోపల తెలుస్తుంటుంది అనమాట, అది తప్పు, అది ఏం తప్పో తెలియదు, అది తప్పు అని తెలుస్తుంటుంది. తర్వాత దేవుని యొక్క వాక్యాలకు వెళ్ళి మొత్తం స్టడీ చేస్తే అప్పుడు ఏ వాక్యాన్ని బట్టి అది పొరపాటు అని తెలుస్తుంది. ఎలా అంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు.
మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక ఆ అభిషేకం, ఆ పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును బోధిస్తాడని చెబుతాడు. సో ప్రతిదీ మనం టెస్ట్ చేసుకోవాలి. కరెక్షన్కి ఎప్పుడు కూడా మనము ఓపెన్గా ఉన్నప్పుడు దేవుడు సత్యాన్ని మనకు నేర్పిస్తాడు. సో కాబట్టి మనము నీతిమంతులము, మనం పాపులము కాము. See, as long as a person think that he is a sinner, he will live in sin. నేను పాపిస్తోని, నేను దుమ్మును, ధూళిని, మురికిని, నేను పురుగును అనుకున్నంత వరకు పురుగులాగానే జీవిస్తుంటాడు, లేకపోతే దుమ్ములాగా జీవిస్తుంటాడు, ఒక స్పిరిచువల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో జీవిస్తూ ఉంటాడు. దేవుడు పురుగును సృష్టించలేదండి. దేవుడు తన సారూప్యంలో, తన పోలిక చొప్పున, తనలాగా ఆయన సృష్టించాడు. వాక్యం అంటుంది, ఆకాశమందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో భూమి మీద మనము అట్టివారమై ఉన్నాము. మీ పిల్లలు, మీ కుమారుడు లేకపోతే మీ కుమార్తెను మీ దగ్గరకు వచ్చి, డాడీ నేను పురుగును డాడీ, నేను దుమ్మును డాడీ అంటే మీరు ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఎలా రియాక్ట్ అవుతారు? కుమారుని దగ్గర కౌలించుకున్నాడు, నువ్వు దుమ్మంటే యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్ అంటారు. మరి దేవుడు పురుగును గంటాయి. ఏమండి? పశువులు గంటాయి. దేవుడు దేవులను కంటాడు, దేవుని కుమారులను కంటాడు. యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్, యువర్ స్పిరిట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే అసలు నీలో దేవుని యొక్క సారూప్యము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క మహిమ నీలో ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. యు ఆర్ వెరీ వాల్యుబుల్, నువ్వు తక్కువ వాడివి కావు. యు ఆర్ అ రైటస్ పర్సన్. సో బిగిన్ టు థింక్ దట్ యు ఆర్ అ రైటస్ పర్సన్. దేనిని బట్టి? క్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి, దేనిని బట్టి? రక్తాన్ని బట్టి, దేనిని బట్టి? నమ్మేదాన్ని బట్టి. నమ్మడం మూలంగా నేను నీతిమంతునయ్యాను. సో నేనేమని ఆలోచిస్తాను? ఐ థింక్ దట్ ఐఎమ్ ఎ రైటస్ మ్యాన్. నేను నీతిమంతునని ఆలోచించి నా తలకు కొంచెం బాగా నీతిమంతునని ఎక్కిందనుకోండి, అప్పుడు నా ఆలోచనలు నీతిమంతులాగానే వస్తాయి. నేను మాట్లాడడం నీతిమంతులాగానే మాట్లాడతాను. నా ప్రవర్తన నీతిమంతులాగానే ఉంటుంది. నా ప్రార్థన నీతిమంతుని ప్రార్థనలాగా మనపూర్వకమైనదై బలము గలదై ఉంటుంది. సో ఈ రెన్యూవల్ జరగాలండి. హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్, వాట్ పొజిషన్ యూ హ్యావ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకుంటావు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఎరుగడమే ఎదుగడము. నోయింగ్ ఈజ్ గ్రోయింగ్. ఏం తెలుసుకోవాలి? ఏ వాక్యం ఎక్కడుందో అది కాదు తెలుసుకోవాల్సింది. తెలుసుకోవడం ముఖ్యమే, అది పనికొస్తుంది, అది డేటా ఎక్కించుకోవాలి. అయితే ఏది ముఖ్యం అంటే క్రీస్తునందు నీవేమై ఉన్నావు. యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, వీ షుడ్ నో అబౌట్ అవర్ సెల్ఫ్. మన గురించి మనము తెలియకుంటే అపవాది మోసం చేస్తాడు. ఆదము హవ్వలు దేవునిలాగా ఉన్నారు, దేవుని పోలికను సృష్టించబడ్డారు. కానీ అపవాది వచ్చేమన్నాడు? మీరు దేవునిలాగా లేరు అన్నాడు. తింటే మీరు దేవునిలాగా అవుతారన్నాడు. సో కాబట్టి ఎందుకు వారు దొరికారు అపవాది కంటే? వారి గురించి వారికి తెలియలేదు. వారి ఐడెంటిటీని కొట్టాడు. యేసయ్య దగ్గర కూడా వచ్చి యేసయ్య ఐడెంటిటీని కొట్టాడు. నీవు దేవుని కుమారుడవైతే అన్నాడు. ఐడెంటిటీని కొడతాడు. సో కాబట్టి యూ షుడ్ నో హూ యు ఆర్. ఈ సత్యాలు ప్రియులారా మన నరాల్లో జీర్ణించుకొని పోవాలి. అప్పుడు అపవాదికి ఏమాత్రం కూడా అవకాశము ఉండదు. రెజ్లింగ్ మ్యాచ్ లాగా ఉంటుంది అపవాది. ఒకటి చెప్తే ఇంకోటి మాట్లాడతాడు, ఇంకోటి చెప్తే ఇంకోటి మాట్లాడతాడు. నీవు ఆత్మీయంగా నీవు బాగా సెన్సిటివ్ అయ్యే కొద్దీ, ఆత్మీయంగా బాగా నీకు ఎదుగుదల అయ్యే కొద్దీ నువ్వు స్పష్టంగా అపవాది స్వరాన్ని కూడా నువ్వు వినగలవు అనమాట. యూ కెన్ రియల్లీ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్ ఇఫ్ యు గ్రో డీపర్ స్పిరిచువల్లీ. దేవుని యొక్క వాక్యంతో మనసు బాగా రూపాంతరం చెందుతుందంటే సులభంగా ఏది దేవుని స్వరమో ఏది దైవం స్వరమో సులభంగా మనము గుర్తించవచ్చు. సో ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. సో మనం కొన్ని సత్యాలను మన ఆత్మలో మనము స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా ఏ వచ్చినా కూడా మనం వెంటనే మనం రిజెక్ట్ చేసేయాలి, ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవను. పోరాటం ఇదే. ఏం చేయాలి? రెసిస్ట్ ద డెవిల్. వాట్ ఈస్ రెసిస్టింగ్? రెసిస్ట్ అనే దానికి నేను మీనింగ్ చూస్తే యాక్టివ్లీ ఫైట్, యాక్టివ్గా ఫైట్ చేయాలి. ఇప్పుడు ఒక భయంకరమైన థియరీ ఉంది. ఏంటంటే ఆ థియరీ ఏంటంటే, ఏది జరిగినా ఏం జరిగినా దేవుని చిత్తమే అనేది. ఇట్స్ అ భయంకరమైన థియరీ. అది చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ స్క్రిప్చరల్. అది స్క్రిప్చరల్ కాదు. దేవుడు ఏమన్నాడు? భూమి మీద నీవు దేనిని బంధిస్తే అది పరలోకంలో
నేను బంధిస్తాను. భూమి మీద నీవు దేనిని విప్పితే దాన్ని నేను పరలోకమందు విప్పుతున్నాను. సో భూమి మీద మనము అపవాదిని ఎదిరించాలి. చాలా చోట్ల మనం చూస్తుంటాం, దేవా అపవాదిని బంధించు ప్రభా. ఎక్కడుంది? నాకు అర్థం కాదు. ఏ బైబిల్ వాళ్ళు చదువుతారో నాకు అర్థం కాదు. అపవాదిని బంధించు ప్రభా కాదు, ఏమన్నాడు? నీవు దేన్ని బంధిస్తున్నాడు. భయం అన్నమాట, ఎక్కడ వచ్చి దాడి చేస్తావు కానీ. తెలియక మనం పోలీసులు అండి, అపవాది దొంగ. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని చెప్పి దేవునితో కనెక్షన్లో ఉండండి, దేవునితో సహవాసంలో ఉండండి. అపవాది వస్తే వానిని ఏం చేయాలి? మనము ఎదిరించాలి. ఎదిరించితే అప్పుడు వాడు పారిపోతాడు, ఎదిరించకుంటే హత్తుకొని ఉంటాడు. వదిలిపెట్ట, నిన్ను విడువను, నిన్ను వీడని నీడను నేనని, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయన అంటాడు. ఎప్పుడు? నువ్వు రెసిస్ట్ చేయకుంటే. ప్యాసివ్నెస్ అన్నది క్రిస్టియన్ లైఫ్లో పనికిరాదు. సోమరితనం అన్నటువంటిది క్రైస్తవ జీవితంలో పనికిరాదు. మనం పోరాటంలో ఉన్నాం, మనం సైనికులము, మనము దేవుని యొక్క సోల్జర్స్ము. మనము ఈ యుద్ధంలో, ఈ ఆత్మీయ పోరాటంలో వీ షుడ్ ఆల్వేస్ బీ అలర్ట్. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. అపవాది దాడి చేస్తే ప్రతి దాడి మనం చేయగలగాలి, లేకపోతే దొరికిపోతాం, లేకపోతే కృంగిపోతాం. సో కాబట్టి అపవాది ఎప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటాడు. వీ షుడ్ నో హౌ టు రెసిస్ట్ ద డెవిల్. సాతాను రెసిస్ట్ చేయడం. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. సో కాబట్టి మొదటగా వాడు నీ ఐడెంటిటీని కొడుతుంటాడు. నువ్వు పాపివి అంటావు, నువ్వు పనికిరానోడు అంటాడు. నీతిమంతుడు అయితే కదా నీవు అంటాడు. నీతిమంతుడు కాబట్టి నువ్వు ప్రార్థన సరిగ్గా చేయలేవు అంటాడు. నీ ప్రార్థనకు జవాబులు రావు అంటాడు. సో ఎప్పుడైతే నీకు గిల్టీ కాన్షియస్నెస్ వస్తుందో ఇక అంతే, నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి ధైర్యంగా వెళ్ళలేవు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రార్థనలోకి ధైర్యంగా వెళ్ళాలంట. స్తుతి ఆరాధన చేసేటప్పుడు సంతోషంతో స్తుతి ఆరాధన చేయాలంట. శోధన వచ్చినప్పుడు, పాపం చేయాలనే శోధన ప్రేరేపణ వచ్చినప్పుడు వనకాలని చెబుతుంటాను. వీ షుడ్ ఫియర్ ద టెంప్టేషన్, బట్ వీ షుడ్ బి బోల్డ్ when we go into the presence of God for prayer, and we should rejoice when we are praising and worshiping God. సో కాబట్టి నేను నీతిమంతుని అన్నటువంటి మనస్సు నీకు లేకుంటే నీ ప్రార్థన అసలు ఫలవంతంగా ఉండదు. దేవునితో సాన్నిహిత్యాన్ని నువ్వు అనుభవించలేం. యూ కెనాట్ ఎంజాయ్ అ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ రైటియస్నెస్ కాన్షియస్నెస్. సో అందుకే దేవునికి కావాల్సిందే సహవాసం అండి. మానవుని పుట్టించిందే సహవాసం, ప్రార్థన కోసం కాదు, సువార్త సేవ కోసం కాదు. దేవుడు మానవుని పుట్టించింది సహవాసం కొరకు పుట్టించాడు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఫుల్ఫిల్ చేయగలగాలి. దేవునితో ఒంటరిగా కనీసం ఒక అరగంటనో గంట సేపునో మనం గడిపి ఆయనతో సహవాసం చేస్తే, ఆయన వాక్యంతో సహవాసం చేస్తే నిజంగా ప్రతిరోజు కూడా మన యొక్క ఉద్యోగాన్ని మనం సక్రమంగా చేసినట్లు అన్నమాట. వీ నీడ్ టు గివ్ ఫెలోషిప్ టు ద లార్డ్. మన ఫెలోషిప్ను ఆయన ఆశిస్తున్నాడు. సో దేవునికి మనకు మధ్య రకరకాల మనస్పర్ధలు ఉన్నాయనుకోండి, గిల్టీ కాన్షియస్నెస్ ఉంటే, క్యాన్ యూ ఎంజాయ్ ద ఇంటిమసీ విత్ గాడ్? దేవునితో ఆ ఇంటిమసీని నీవు అనుభవించగలవా? నువ్వు అనుభవించలేవు. కాబట్టి మనకు దేవునికి మధ్య ఇంటిమసీ ఉండాలన్నటువంటిది దేవుని యొక్క ముఖ్యమైనటువంటిది అనమాట. దాని కొరకు దేవుడు నీతి అన్నటువంటి వరాన్ని ఇచ్చాడు. అందుకే రోమా 5:17 ఏమంటాడు? మరణము ఒకని అపరాధం మూలంగా వచ్చినది, వచ్చి ఏలినదై నడలా మరి కృపా సమృద్ధి, కృపా దానం, నీతి దానమును, కృపా బాహుల్యమును పొందువారు యేసుక్రీస్తును ఒకని ద్వారా మరణిశ్చయముగా జీవము కలిగి ఈ లోకంలో ఏలుదురు. ఫర్ యూ టు రెయిన్ ఇన్ దిస్ లైఫ్ యూ నీడ్ ద గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్. నీతి అన్నటువంటి వరాన్ని నీవు పొందుకోకుంటే ఈ జీవితంలో నీవు ఏలలేవు. నువ్వు ఏలితే సమస్యలు నిన్ను ఏలలేవు. నువ్వు ఏలుతూ ఉంటే అపవాది నిన్ను ఏలలేడు. నువ్వు ఏలుతూ ఉంటే రోగం నిన్ను ఏలలేదు. నువ్వు ఏలుతూ ఉంటే నీ నీడ్స్, నీ అక్కర్లు నిన్ను ఏలలేవు. నువ్వు ఏలుతూ ఉంటే నీ శత్రువు నిన్ను ఏలలేడు. ఎవరో ఒకరే ఏలుతారు. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే యూ రూల్ అండ్ రెయిన్ అన్నాడు. మనం ఏలుతుంటే పాపం మనల్ని ఏలలేదు. మనం ఏలుతుంటే దురలవాట్లు మనల్ని ఏలలేవు. మనం ఏలుతుంటే ఏ చింత కూడా మనల్ని ఏలలేదు. మనం ఏలగలగాలంటే దానికి మూలము వచ్చేసి నీతి. అందుకే దేవుడు ఆ నీతి అన్నటువంటి వరాన్ని ఆయన మనకి ఇచ్చేశాడు. అది పోదు, అది తగ్గిపోదు, అది పెరగదు కూడా. గిఫ్ట్ అదే. తిరిగి జన్మించినప్పుడు ఎంత నీతి ఉంటుందో మరణించేటప్పుడు కూడా అంతే నీతి ఉంటుంది. ఆత్మీయంగా మనం ఎదగచ్చు, ఆత్మీయంగా ఎదగచ్చు, కానీ నీతిలో ఎదిగే ప్రశ్న లేదు. ఎక్కడ కూడా ఏ వాక్యంలో కూడా లేదు.
సో మనకు నీతి అన్నటువంటి వరాన్ని ఇచ్చాడు. సో ఐ యామ్ ఎ రైటస్ మ్యాన్, ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని యొక్క కుమారుని అని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆలోచించడం మనము మొదలుపెట్టాలి. సో సాతాను యొక్క మరొక వెపన్ గడిచినటువంటి వారంలో మీకు కొంచెం క్లుప్తంగా మీకు చెప్పాను. ఒక 4 or 5 వీక్స్ మరి ఈ సేటనిక్ వెపన్, ఇంకొక వెపన్ గురించి మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నా. సాతాను యొక్క మరొక ఆయుధం ఏమిటంటే, చింత కలుగు చేసే ఆయుధం ఏమిటంటే సిక్నెస్ ఈజ్ అ వెపన్ ఆఫ్ ద డెవిల్. సో ఇక్కడ ఒకవేళ మనకు ఒక స్థిరమైన అభిప్రాయం లేకుంటే అక్కడ మనం వాడికి దొరికిపోతాం. సో కాబట్టి మనం ఆది కాండం నుంచి మనము చూసుకోవాలి. దేవుడు రోగి అయిన ఆదామును సృష్టించలేదు. వెన్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్, హీ వాస్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ ఇన్ హిస్ ఫిజికల్ బాడీ. శరీరంలో చక్కటి ఆరోగ్యంతో ఆదాము ఉన్నాడు. తర్వాత పరలోకంలో రోగం అన్నటువంటిది లేదు. ప్రభువారు మనకు ప్రార్థన నేర్పించారు. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీదను నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయమన్నారు. సో పాత నిబంధనలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు, కానీ నీకు రోగాలు ఇచ్చే దేవుడను నేనే అనలేదు. 2-3 వాక్యాలు కొంచెం మనకు నెగిటివ్గా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి, కానీ పాత నిబంధన ఎప్పుడు కూడా ఛాయ. అయితే నిజ రూపం ఎక్కడ ఉందంటే క్రీస్తునందు ఉంది. సో దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యొక్క చిత్తం ఏమిటి అని మనం తెలుసుకోవాలంటే మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనము చూడాలి. ప్రభు ఏమన్నాడు, నా చిత్తం నేను చేసేదానికి రాలేదు, కానీ నేను నన్ను పంపిన తండ్రి చిత్తం చేసేదానికే వచ్చాను అన్నాడు. ఏం చేశాడు ఆయన? హీ హీల్డ్ దెమ్ ఆల్. అనేక చోట్ల వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన అందరినీ స్వస్థపరిచారు. అంటే వెతుకొని ప్రతి హాస్పిటల్లో ఖాళీ చేయలేదు. కొంతమంది మామూలుగా అడుగుతుంటారు, మరి హాస్పిటల్లో ఉండేది దేనికి, మీరంతా స్వస్థత కొడుకులు పెడుతుంటారని అంటుంటారనమాట. సో ప్రతి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఖాళీ చేయలేదు ఏసయ్య ఖాళీ చేసింటే శృంగారమున దేవాలయం దగ్గర కుంటివాడు ఎందుకుంటాడు, కుంటి భిక్షకుడు ఎందుకుంటాడు? సో జీసస్ డిడ్ నాట్ ఎంప్టీ దట్ ప్లేస్ ఫ్రమ్ సిక్నెస్. సో సిక్ పీపుల్ చాలామంది ఉన్నారు. అంటే యేసు ప్రభు ఎవరిని బాగు చేశాడంటే, ఎవరెవరు ఆయన యొద్దకు బాగు చేయమని వచ్చారో వారందరినీ బాగు చేశాడు. ఊర్లోకి వెళ్ళి అందరినీ బాగు చేసుకుంటూ వెళ్ళలేదు ఆయన. దేవుడు అలా చేయడు. గాడ్ విల్ నెవర్ రబ్ హిజ్ విల్ అపాన్ ఎనీ మ్యాన్. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేశాడు. నజరేతుకి వెళ్ళి అక్కడ బాగు చేయాలనుకుంటే వారు నమ్మకుండా ఏం చేశారంటే కామెంటరీ ఇవ్వడం మొదలుపెట్టాడు. మనోడే కదా, మన ముందు పెరిగాడు కదా అని కామెంటరీ ఇవ్వడం మొదలుపెట్టాడు. అవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. వారు అభ్యంతరపడ్డారంట ప్రభువుని బట్టి. ప్రభు అభిషేకంతో వస్తే అద్భుతాలు చేయాలని వస్తే వారు అద్భుతాలు పొందుకోలేకపోయారు. కాబట్టి అక్కడ వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఏ అద్భుత కార్యము చేయలేదు. కానీ ఎవరెవరైతే నమ్మారో, ఎవరెవరైతే ఆయన దగ్గరకు వచ్చారో, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఇజ్రాయెలైట్స్ ఉన్నారు, నాన్ ఇజ్రాయెలైట్స్ ఉన్నారు. అందరినీ బాగు చేశాడు. అన్ని రోగాలు బాగు చేశాడు. ఒక్కరికి కూడా రోగము కలుగ చేయలేదు యేసయ్య. ఒక్కరు కూడా ఇది తీసుకో, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఈ రోగాన్ని నువ్వు తీసుకో, ఈ టీబీ జబ్బు తీసుకో, ఈ జ్వరాన్ని తీసుకో, ఈ కరోనా తీసుకో అని ఎవ్వరికి యేసు ప్రభు జబ్బు ఇవ్వలేదు. ఎవరి కాళ్ళు విరగొట్టలేదు, ఎవరిని చంపలేదు. చచ్చిపోయిన వాళ్ళను ఆయన లేపాడు. దిస్ ఇస్ గాడ్స్ విల్. ఒక్క వ్యక్తి అడిగాడండి, ఒక్క వ్యక్తి కుష్ఠరోగి, ఒక్క వ్యక్తి అడిగాడు. బైబిల్ మనం గమనిస్తే కుష్ఠరోగి వచ్చి ఏమన్నాడంటే ఆయన ముందు సాగిలపడి దూరం నుంచి, అయ్యా కనికరించయ్యా, నీకు ఇష్టమైతే నువ్వు ఏబుల్ అని తెలుసు, నీకు సామర్థ్యం ఉందని తెలుసు, నువ్వు అన్ని రోగాలు బాగు చేయగలవని తెలుసు, నువ్వు సర్వ శరీరులకు దేవుడని తెలుసు, నీవు సకల రోగములను వెళ్ళగొట్టగలవని తెలుసు. అయితే నీ చిత్తమా కాదా, ఇది కావాలి నాకు పాయింట్. ఇఫ్ యూ విల్ ప్లీజ్ క్లెన్స్ మీ. నీ చిత్తం అయితే నన్ను బాగు చేయండి అన్నాడు. ఆయనకు జవాబు ఏంటి? ఎస్, నా చిత్తమే అన్నాడు. హల్లెలూయా, నా చిత్తమే అన్నాడు. ఆ ప్రశ్న తర్వాత బైబిల్లో ఎవ్వరు కూడా ఆ ప్రశ్న అడగలేదు. నో వన్ ఆస్క్డ్ దట్ క్వశ్చన్ అగైన్ బికాస్ దే గాట్ ఆన్సర్. వారికి జవాబు వచ్చేసింది.
1000 మంది వస్తే 900 మందిని బాగు చేసి 100 మంది మీ విషయంలో నేను తర్వాత చూసుకుంటాను, నువ్వు అక్కడక్కడ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, ఇలాగని చెప్పి 100 మందిని పక్కన పెట్టలేదు. హీ హీల్డ్ ఎవ్రీ పర్సన్. అది ప్రజలకందరికీ అర్థమైపోయింది. స్వస్థత అన్నటువంటిది ఆయన చిత్తము అని అర్థమై కొంతమంది ఫోర్స్ఫుల్గా బలాత్కారంతో ఆయన దగ్గర నుంచి స్వస్థతను లాగేసుకున్నారు. రక్తస్రావం కలిగినటువంటి ఆ యొక్క స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడి వైద్యుల చేత నానా తిప్పలు పడి ఉన్నదంతా పోగొట్టుకొని దేవుడు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఈమె యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చింది. వెతుక్కుంటూ వచ్చి యేసు ప్రభువు ప్రమేయం లేకుండా ఆయనను తాకింది. ఎలా తాకింది? విశ్వాసంతో తాకింది. విశ్వాసంతో తాకితే యేసు ప్రభు ప్రమేయం లేకుండా స్వస్థత అభిషేకం ఆమె దేహంలోనికి వెళ్ళి 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోగాన్ని ఒక్క క్షణంలో ఫిక్స్ చేసేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హీలింగ్ అనాయింటింగ్. హీలింగ్ అనాయింటింగ్ ప్రభు యొక్క ఆత్మలో ఆయన తలపైన అభిషేకాన్ని తండ్రి అయినటువంటి దేవుడు దయచేశాడు. అందుకే ప్రభు ఏమన్నాడు? ఎవరో నన్ను ముట్టారు, అందరూ ఆయన పైన పడుతున్నారు, కానీ ఒక్కరే విశ్వాసంతో ముట్టారు. ఆయన ప్రమేయం లేకుండానే పవర్ వెళ్ళిపోయింది. సో ఆమె యేసయ్య దగ్గర నుంచి ఆ యొక్క స్వస్థతను లాగేసుకుందండి, పట్టుకుంది. గుడ్డి భిక్షకుడు పక్కన ఉన్నాడు, యేసు ప్రభు దాటిపోయాడు. కానీ ఆయనకు తెలుసు ఏంటి? స్వస్థత ఆయన చిత్తం అని తెలుసు. ఒకవేళ ప్రభువా ఆయన చిత్తం ఏంటి, నేను బాగవుతాను, లేకపోతే ఇలాగే మునిగిపోతాను, ఇలా ఉండడమే దేవుని చిత్తమేమో, గుడ్డివాడిగా ఉండి దేవుని మహిమపరచలేమో అని అనుకున్నంటే ఆ గుడ్డివాడు అక్కడే ఉండేవాడు. ఆ గుడ్డివాడిని గురించి బైబిల్లో ఎక్కిండేది కాదు. ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు. అందరే షటప్. నిన్ను కరుణించేవాడైతే, నీ విషయంలో ఆయన చిత్తమైతే నీ దగ్గరకు వచ్చేవాడు. నిన్ను చూశాడు కానీ ముందుకెళ్ళాడంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. అంటే నీ విషయంలో ఆయన చిత్తము లేదు కాబట్టి నువ్వు గుడ్డివాడిగా మిగిలిపో అని అర్థం వచ్చేటట్లు వీరు ఆయన్ని గద్దించారు. గద్దిస్తే మనోడు ఊరుకున్నాడా? నో. ఆయన గురించి తెలుసు, ఆయన చిత్తం. ఇంకా గట్టిగా కేకలేస్తే రా అన్నాడు. వచ్చాడు. ఏం కావాలి నీకు అన్నాడు. చూపు కావాలి ప్రభు అన్నాడు. నేను ఇది చేయగలని నువ్వు నమ్ముచున్నావా అన్నాడు. నీ జీవితం బాగుందా? నువ్వు ఏ పాపాలు వేసావు? పాపాలన్నీ ఒప్పుకో, లెక్క చేసుకో, అన్ని లెక్క చెప్పు, నాకు క్షమాపణ అడుగు. ఈ చిట్టాలు ఏమీ చెప్పలేదండి. స్వస్థత దగ్గరికి వచ్చినప్పుడు ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్, దేవుడు ఏ షరతులు పెట్టాడో బాగు చేసి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. మరీ ఎక్కువ కీడు కలుకున్నట్లు కొన్ని సూచనలు ఇస్తాడు తప్ప స్వస్థతకు ఎవరు వచ్చినా, ఏ కులం వారు వచ్చినా, ఏ మతం వారు వచ్చినా, క్రైస్తవులు వచ్చినా, ఏ క్రైస్తవేత్తలు వచ్చినా కూడా ఆయన దగ్గరకు వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రతి దేహాన్ని ఆయన బాగు చేస్తాడు. నమ్మిన వారు బాగవుతారు. సో గాడ్ ఈజ్ ఏబుల్ అండ్ గాడ్ ఈజ్ విల్లింగ్. కొంతమంది వచ్చారు, అయ్యా మమ్మల్ని ముట్టుకోనివ్వు అన్నారు. ఓకే, ముట్టుకోండి అన్నారు. ముట్టిన వారు అందరూ బాగైపోయారు. సో జీసస్ హీల్డ్ దెమ్ ఆల్. ఒక్కరికి ఒక్క రోగాన్ని ఇవ్వలేదు. ఒక్కరి విషయంలో కూడా ఇది నీకు అవసరము. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, సిక్నెస్ ఈజ్ నాట్ అ ట్రైనింగ్ టూల్ ఆఫ్ గాడ్. దేవుడు మానవునికి నేర్పించేదానికి సిక్నెస్ ఆయనకు అక్కర్లేదు. మానవునికి నేర్పించేదానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం స్థానాన్ని అనారోగ్యానికి ఇవ్వకూడదు. అనారోగ్యం వచ్చి కొంచెం నేర్చుకుంటాం. దావీదు అన్నాడు కదా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమల పాలై ఉండుట నాకు మేలాయను అంటాడు. శ్రమలు రాకుండానే ఈ కట్టడలు విని మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు అగ్ని ఉంటుందండి, మనం పిల్లవాళ్ళకి చెప్తాం, అరే దాన్ని ముట్టుకోవద్దని, ముట్టుకుంటే కాలిపోతుందంటే ఆ మాట చెప్పినప్పుడే వెంటనే సెట్ చేసుకోవచ్చు. ఓకే మా డాడీ చెప్పాడు, మా మమ్మీ చెప్పింది, దాని జోలికి వెళ్ళకుంటే అయిపోయాయి. సో చెప్పినప్పుడు నేర్చుకో, అయిపోతుంది. లేదో నేను ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవాలనుకోండి, అక్కడికి వెళ్తే అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది, అప్పుడు నేర్చుకుంటాడు. నేను శ్రమపడి ఉంటే నాకు మేలైన అంటాడు అనమాట. ముందుగానే నేర్చుకోవచ్చు కదా. దేవుడు మనకు నేర్పించేదానికి దేవుడు ఇచ్చింది తన వాక్యాన్ని. దేవుడు బెత్తంతో నేర్పించాడు, కాళ్ళు విరగొట్టి చేతులు విరగొట్టి నేర్పించాడు. చైల్డ్ ట్రైనింగ్ చూడండి. ఒకవేళ మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఏదైనా స్కూల్లో చేర్పించాలంటే వాళ్ళు ఏదైనా కాళ్ళు చేతులు విరగొట్టి మేము నేర్పిస్తామంటే మనం చేర్పిస్తామా? లేదు. రిబ్యూక్ చేయాలి, గద్దించాలి. ఇప్పుడు బెత్తం తీసుకొని కొట్టినా కూడా కేసులు అవుతున్నాయి. గద్దించాలి. పిల్లలను ట్రైనింగ్ చేసే పద్ధతి ఉంది, పిల్లలను గద్దించే పద్ధతి ఉంది. ఇక్కడే మనకి ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దేవుడు మనల్ని ఏ రీతిగా ట్రైనింగ్ చేస్తాడు? తన వాక్యం ద్వారా ట్రైనింగ్ చేస్తాడు. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ టోల్.
ఇట్ ఈస్ సేటన్స్ టోల్ టు అఫ్లిక్ట్ యువర్ బాడీ. పేతురు అంత తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది, మంచం పైన పడి ఉంది. ఆమె యేసు ప్రభువుకు పనికి రాకుండా వెళ్ళింది ఆ టైంలో. కాబట్టి పేతురు ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా అత్తకు బాగలేదంటే వచ్చి ఆ జ్వరాన్ని గద్దించాడు. జ్వరానికి చెవులు ఉన్నాయి తెలుసా? జ్వరాలు వింటాయి తెలుసా? జ్వరాలకు రెక్కలు ఉన్నాయి తెలుసా? ఆయన జ్వరాన్ని గద్దించాడు. ఎవరితో మాట్లాడాడు? పేతురు అత్తతో మాట్లాడాడు. జీసస్ 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 హి స్పోక్ టు ఫీవర్. కొన్నిసార్లు కొంచెం వింతగా ఉంటుంది. బైబిల్ అండి. ఆయన జ్వరమును గద్దించాడు, జ్వరాన్ని తిట్టాడంట, వెళ్ళిపో అన్నాడంట. జ్వరంతో ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడాడు. యేసుప్రభు చెట్టుతో మాట్లాడాడు, యేసుప్రభు వాతావరణంతో మాట్లాడాడు, యెహోషువ సూర్యునితో మాట్లాడాడు, చంద్రునితో మాట్లాడాడు. ఇది కార్నల్ మ్యాన్కు, న్యాచురల్ మ్యాన్కు అర్థం కాదు. ఇది దీస్ ఆర్ ద స్పిరిచువల్ థింగ్స్. సో యేసుప్రభు జ్వరాన్ని గద్దిస్తే జ్వరం విడిచి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి పోయిందో మనకు తెలియదు కానీ వెళ్ళిపోయింది. జ్వరం వెళ్ళిపోతూనే ఆమె లేచి యేసయ్యకు పరిచర్య చేసింది. హల్లెలూయా. సో వెన్ యూ హ్యావ్ సిక్నెస్ ఇన్ యువర్ బాడీ, యూ కెన్ నాట్ ఎఫెక్టివ్లీ వర్క్ ఫర్ గాడ్. దేవుని కోసం ఎఫెక్టివ్గా నువ్వు చేయగలిగినంతగా నీవు చేయలేవు. అనారోగ్యంతో ఉంటే నీకు నీవే భారము, నీ ఇంటికి భారము, నీ కుటుంబానికి భారము, సంఘానికి భారము, భూమికి కూడా భారమే. ఎప్పుడు పుట్టిందని అనారోగ్యం? పాపము తర్వాత పుట్టింది అనారోగ్యం. పరలోకంలో అనారోగ్యం లేదు, ఒకరోజు రాబోతుంది. అసలు అనారోగ్యం అన్నటువంటిది లేకుండా ఉండబోతుంది. అయితే ఇప్పుడు దేవుడు ఇప్పుడే మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడే మనకు సకల సదుపాయాలు ఆయన కల్పించాడు. అనారోగ్యం అన్నటువంటి దాన్ని మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ఒక 10 minutesలో నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఈ ఆశీర్వాదాలు ఎవరికయ్యా అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా. సో మాటలు వినేవారికి, మాట విని నడుచుకునే వారికి ఈ ఆశీర్వాదాలన్నీ అని చెప్పి 14 వచనాలు ఉన్నాయండి. ఈ 14 వచనంలో ఒక్క రోగం కూడా వ్రాయబడలేదు, ఒక్క అనారోగ్యం కూడా వ్రాయబడలేదు, ఒక్క జబ్బు గురించి వ్రాయబడలేదు. శత్రువులు ఉంటారు, వారు నీ మీదకి ఒక మార్గంలో వస్తారు, కానీ 7 మార్గంలో వెళ్ళిపోవడంలో నేను చేస్తానన్నాడు. అంటే శ్రమలు వస్తాయి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానను. శ్రమలు ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటాయి. శ్రమలో ఆయన మనకు తోడై ఉండి శ్రమల నుండి మనల్ని ఆయన విడిపించి మనల్ని గొప్ప చేస్తానని వాగ్దానం చేశాడు. సో శ్రమల పట్ల మన యాటిట్యూడ్ ఏ రీతిగా ఉండాలంటే, సో దేవుని పనిని అడ్డగించే దేన్నైనా కూడా మనం జయించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. సో 15వ వచనంలో ఏముందంటే, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నయు. మాట వింటే 14 వచనాలు ఉన్నటువంటి దీవెనలు, మాట వినకుంటే, ఇది పాత నిబంధన, మాట వినకుంటే ఈ శాపములన్నీ పెద్ద చిట్టా ఉందండి. ఇవన్నీ శాపాలు. శాపలో ఒక 3-4 వాక్యాలు చదువుతాను చూడండి. 21వ వచనం, నీవు స్వాధీనపరచుకొని పోవు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపచేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. సిక్నెస్ క్షీణింపచేస్తారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎట్లా అయిపోతారండి? క్యాన్సర్ రోగం వచ్చిన వాళ్ళు ఎలా అయిపోతారు? క్షీణించిపోతారు. 22వ వచనం చూడండి, యెహోవా క్షయ రోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను. ఏమండి జ్వరం ఎక్కడుంది? మనం అనుకుంటాం జ్వరం మనుషులకు కాకపోతే మాండ్లకు వస్తాయని మనం అనుకుంటాం. అది బైబిల్లో లేదు కదా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది దానికి రెఫరెన్స్ చెప్తారని ఎవరు అడిగారట. కొన్ని చాలా స్పిరిచువల్గా అనిపిస్తాయి, భలే అనిపిస్తాయి, వాక్యంలో ఉండవు, వాక్యానుసారం కాదు. చూడండి ఇక్కడ జ్వరము దేనిలో ఉంది? జ్వరము శాపల లిస్ట్లో ఉంది. ఇట్స్ అ కర్స్. ఎవ్రీ ఫీవర్, ఎవ్రీ ఇన్ఫెక్షన్ ఇస్ కర్స్ అని దేవుడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మంట, కడుపు మంట, అసిడిటీ, అది ఏ మంట అయినా కావచ్చు, మంట, మహాతాపము, ఎక్స్ట్రీమ్ పెయిన్, ఖడ్గం చేతను, కంకి కాటుకు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. 27వ వచనం, యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకొన చాలా కొద్దువు. ఎంతమంది డాక్టర్లు చుట్టూ తిరిగినా కూడా పోని రోగాలు కొన్ని ఉంటాయి.
శాపమని దేవుడు అంటున్నాడు. 28వ వచనం, వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయం చేతను, ఇవంతా మెంటల్ డిసార్డర్స్ అనమాట. ఇవన్నీ కూడా వెర్రితనము, గుడ్డితనం అంటే బ్లైండ్నెస్, ఫిజికల్ బ్లైండ్నెస్. హృదయ విస్మయం చేత యెహోవా నిన్ను బాధించును. ఇంకా చూడండి 35వ వచనం, యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాల మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లను పుట్టించి నిన్ను బాధించును. తర్వాత చూడండి 58వ వచనం, 58, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగులును చెడ్డ రోగములనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులు అన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును, అవి నిన్ను వెంటాడును. ఇంకా 61వ వచనం చూడండి, ఒక్క మాటలో చెప్పేశాడు ప్రభు, మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగము ప్రతి తెగులు ఆయన నీకు కలుగజేయను. ఇక్కడ శాప లిస్టులో పాత నిబంధనలో దేవుడు కలుగజేస్తాడు, అది అలా ఉంది. దానికి అర్థం వేరే ఉంది. మనము వీఆర్ నాట్ అండర్ ఓల్డ్ కవెనెంట్, మనం న్యూ కవెనెంట్లో ఉన్నాం కాబట్టి న్యూ కవెనెంట్లోకి వచ్చి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే, సిక్నెస్ ఈజ్ అ కర్స్. అది ఏదైనా, ఏ నొప్పి అయినా, ఏ జ్వరమైనా, ఏ రోగమైనా, శరీరానికి సంబంధించింది కానీ మనసుకు సంబంధించింది కానీ, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ అ పనిష్మెంట్. అదొక జడ్జిమెంట్ అనొచ్చు, లేకపోతే కర్స్ అనొచ్చు. ఎవరికండి ఇది? ఎవరికంటే మాట వినని వాళ్ళకు. సో పాత నిబంధనలో పోనీ ఎవరైనా మాట వినేవారు ఫుల్గా ఉన్నారంటే దేవుడు వారిని ఎట్లా ఆశీర్వదించాడు, ఎలా వారు ఇవన్నీ తప్పించుకున్నారంటే వారు బలులు అర్పించడం ద్వారానే తప్పించుకున్నారు. ప్రధాన యాజకుని దగ్గరికి వారు గొర్రెపిల్లని తీసుకుని వచ్చేవారు. ప్రధాన యాజకుడు వీళ్ళని పరీక్షించరు, మీ పాపాల చిట్టా చెప్పండి అని చెప్పారు. కానీ గొర్రెపిల్ల బాగుంటే వీళ్ళ పాపాలన్నీ క్షమించబడతాయి. ఆ రీతిగా దీవించబడేవారు. ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి ఎవ్వరు కూడా దీవించబడలేదు. పాత నిబంధనలో కూడా బలుల ద్వారానే దీవించబడ్డారు. సో ఇది పాత నిబంధనలో. సో మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, సిక్నెస్ అన్నటువంటిది, అనారోగ్యం అన్నటువంటిది అది శాపము. సో మరి దీనికి ఎట్లా దేవుడు ట్రీట్మెంట్ ఇచ్చాడు? రండి, గలితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, చాలా ఇంపార్టెంట్ వాక్యం. గలితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. గలితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మీకు వీలుంటే ఒక 1000 సార్లు నోట్బుక్ తీసుకొని రాయండి. ఏ అనారోగ్యమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ మాట ఓ 1000 సార్లు రాయండి. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా బై బీయింగ్ మేడ్ అ కర్స్ ఫర్ అస్. మన బదులు ఈ 28వ అధ్యాయము 15వ వచనం నుండి వ్రాయబడిన శాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభు మన బదులు మన కోసము శిలువ పైన అనుభవించాడు. హల్లెలూయా. శిలువ పైన ఆయన అనుభవించి ఆయన మూల్యం చెల్లించి ఇప్పుడు ఏమంటున్నాడంటే మన అందరినీ కూడా ఆ శాపము నుంచి విమోచించడం అంటే వెల చెల్లించి విడిపించడం. సో హీ పెయిడ్ వన్స్ ఫర్ ఆల్. మనం పుట్టక మునుపే మన కొరకు స్వస్థతను సిద్ధపరిచాడు. మనం పుట్టక మునుపే దేవుడు మనల్ని విడిపించేశాడు. ఇప్పుడు కావాల్సిందంతా ఏమిటంటే మనం తెలుసుకోవాలి. వీ షుడ్ నో. అమెరికాలో బానిసత్వాన్ని వారు రినౌన్స్ చేశారు. బానిసత్వం ఉండదు అన్నారు. 100 సంవత్సరాల వరకు కంటిన్యూ అయింది అది. ఎందుకంటే వారికి తెలియలేదు. అబ్రహాం లింకన్ గారు స్టార్ట్ చేశారు. సో రినౌన్స్ చేశారు, బానిసత్వం ఇక ఉండదు అన్నాడు. కానీ 100 సంవత్సరాల వరకు కంటిన్యూ అయింది. ఎందుకు కంటిన్యూ అయింది? ప్రజలు విడిపించబడ్డారని, ఆ శాసనం వచ్చిందని వారికి తెలియలేదు. కాబట్టి తెల్లవాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని వారిని బానిసత్వంలో కంటిన్యూ చేశారు. కానీ మార్టిన్ లూథర్ కింగ్ గారు వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా?
వీధి వీధికి మనుషులను పంపించి బోధించారు. అంటే మీరు బానిసలుగా ఉండవలసిన అవసరం లేదు, మీరు బానిసత్వంలో ఉండవలసిన అవసరం లేదు, మీరు 100 సంవత్సరాల క్రితమే ఫ్రీ అయిపోయారు. 100 సంవత్సరాల క్రితమే అబ్రహం లింకన్ గారు మిమ్మల్ని విడిపించేశారు, మీకు స్వేచ్ఛను ప్రకటించారు, మీరు స్వేచ్ఛగా జీవించవచ్చు అని వారి మనసుకు సమాచారాన్ని అందజేశారు. గుడ్ న్యూస్ అదే. 3వ అధ్యాయంలో ఏమంటాడంటే అదే గుడ్ న్యూస్. సువార్త అంటాడు. ఏంటో తెలుసా సువార్త? యు నీడ్ నాట్ లివ్ అండర్ ఎ కర్స్. నీవు శాపము క్రింద జీవించవలసిన అవసరం లేదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే నిన్ను ఆయన విడిపించేశాడు, విమోచించేశాడు. అంటే శాపములో ఒక భాగం ఏమిటంటే రోగము. శాపంలో ఒక భాగం రోగము. ఇప్పుడు నేను ఏ రీతిగా ఆశీర్వాదాన్ని నేను అనుభవించగలను అని మీరు అనుకుంటే, నమ్ముట ద్వారా, జస్ట్ బై బిలీవింగ్. ఏమని నమ్మాలి? నా ప్రభువు నన్ను శాపము నుంచి విడిపించేశాడు. దేవుడు నీ కోసం సిలువ దగ్గర ఏమి చేశాడో దానిని తెలుసుకొని దానిని నరాల్లో జీర్ణింప చేసుకోవాలి. సో ఈ వాక్యము, ఈ సాఫ్ట్వేర్ మనకు ఇన్స్టాల్ కావాలి. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది కదా, నిశ్చయముగా ఆయన మన రోగములను అన్నిటినీ భరించను. మనలో నేనున్నా, మీరున్నారు, మనం అందరం ఉన్నాం. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఉన్నాడు. మన అందరి రోగాలను ఆయన మీద వేశాడు. యేసయ్య మీద వేసుకున్నాడు, ఆయన భరించాడు. ఏ తప్పుకైనా ఏమండి, ఏ నేరానికైనా ఏ కోర్టు అయినా 2 సార్లు శిక్ష వేస్తుందా? కామన్ సెన్స్ వెయ్యదు. ఏ తప్పుకు 2 సార్లు శిక్ష వెయ్యదు. యేసయ్య భరించాడు, నేను భరించవలసిన అవసరం లేదు. ఆయన భరించాడు, నేను భరించవలసిన అవసరము లేదు. నా దేహంలోనికి నేను ఇప్పుడు ఏం చేయాలంటే వ్యాధిని నేను అనుమతించకూడదు. వ్యాధి లక్షణాలు ఎప్పుడైనా నా శరీరంలో మొదలైతే నేనేం చేయాలి? ఊరికి ఉండకూడదు. నాకు వెంటనే పారాసిటమాలో లేకపోతే ఏదో గుర్తుకు రాకూడదు. నాకు మనం ఆత్మీయంగా మన మనసు నూతనపరచబడితే వెంటనే ఏం గుర్తుకు రావాలంటే సిలువ కార్యం గుర్తుకు రావాలి. సిలువ కార్యం నేనేం చేస్తానో చెబుతాను. ఏ చిన్న సిమ్టమ్స్ వచ్చినా కూడా వెంటనే నేను రిబెల్ అయిపోతాను. ఎందుకో తెలుసా? అపవాది నన్ను కెలుకుతున్నాడు, అపవాది నన్ను కెలికేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే చెప్తాను, నో సేటన్, యూ కెనాట్ టచ్ మై బాడీ. You cannot touch my body because Christ has redeemed me from the curse of the law. I have been redeemed from the curse of the law. I have been redeemed from sickness. I have been redeemed from disease. రోగము నుంచి నేను విడుదల పొందుకున్నాను. నా దేవుడు నన్ను విడిపించాడు. అది నా నరాల్లో జీర్ణించుకుని పొంది, you cannot put sickness upon my body. నేను రెసిస్ట్ చేసినప్పుడు, దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యం గురించి మనకు ఒక స్థిరమైన అభిప్రాయం లేదనుకోండి, దేవుడు ఇస్తున్నాడు అని అనుకున్నాం అనుకోండి, కెన్ యూ రెసిస్ట్? ఎదిరించగలవా? ఒకవేళ సాతాను ఇస్తున్నప్పుడు నువ్వు దేవుడు ఇస్తున్నాడు అనుకుంటే ఏమవుతుంది? యూ విల్ బి డిసీవ్డ్. మనం మోసపోతాం. సో కాబట్టి స్వస్థత విషయంలో మనకు చాలా క్లియర్ కట్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా యూ టీచ్ మీ లార్డ్, యూ టీచ్ మీ, రకరకాల బోధలు ఉన్నాయి, నాకు నీవు బోధించు ప్రభువా అన్నప్పుడు దేవుడు బహు స్పష్టంగా ఆయన బోధిస్తాడు. స్వస్థత, ఆరోగ్యం ఆయన చిత్తం. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది దేవుడు ఇస్తాడంటాడు. దేవుడు అనారోగ్యాన్ని ఇస్తే అసలు మనం మందులు వాడకూడదు. మరి ఏమంటారు? దేవుడు ఇస్తే, దేవుడు ఏదో నేర్పించడానికి ఇస్తాడంటే నేర్చుకునేంత వరకు మందులు వాడకూడదు, మందుల జోలికి వెళ్ళకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. సో కాబట్టి అంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ ఉన్నటువంటి వారు ఇలా మాట్లాడుతుంటారు. సో గాడ్ నెవర్ గివ్స్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ అస్ టు ఎంజాయ్ డివైన్ హెల్త్. పాత నిబంధనలో పొరపాట్లు చేసినప్పుడు రోగాలు తెచ్చుకున్నారు. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అందరినీ బాగు చేశాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. పొరపాట్లు చేసినప్పుడు రోగాలు తెచ్చుకున్నారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం, ఆయనను ఆశ్రయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రొవిజన్ను వారి కొరకు ఓపెన్ చేసి వారిని బాగు చేసేసాడు దేవుడు. దెర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథంలో మనం స్వస్థతను అనుభవించడానికి చాలా మార్గాలు దేవుడు ఉంచారు. నేనైతే ఉత్తమమైన మార్గం ఏమని చెబుతానంటే, దేవుని వాక్యం ద్వారా మనం స్వస్థపరచబడ్డాం. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా యొక్క వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనేకము, నీ హృదయం మందు వాటిని
భద్రం చేసుకున్నాము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగును. 2 రోజుల క్రితం ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు నాకు. 2 కాళ్ళు పడిపోయాయి, 2 కాళ్ళు పెరాలసిస్, మంచం మీద పడున్నారన్నమాట. వాళ్ళ చిల్డ్రన్, ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ ఉన్నారు. అసలు కాళ్ళు కూడా ముట్టుకునేవ్వలేదంట. అంటే పెయిన్ఫుల్ ఉంది, పెరాలసిస్ ఉంది, 2 బోత్. ఇక్కడ నీస్ దగ్గర నుంచి 2 కాళ్ళు అస్సలు కదలలేకుండా ఉంది, చాలా బాధపడుతుంది. సో ఆ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను తయారు చేశాను, సర్వరోగ నివారణ అని నేను తయారు చేశాను. అన్ని దేవుని యొక్క వాక్యాలే, బైబిల్ గ్రంథం నుంచి స్వస్థత గురించి దేవుడు చెప్పిన అంశాలన్నీ నేను అందులో 3 వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట. సర్వరోగ నివారణ అని యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. అవి ఆ సిస్టర్ వింటూ ఉందన్నమాట. వింటూ ఉండగా కాళ్ళలోకి జీవం వచ్చిందంట. హల్లెలూయా! నొప్పి వెళ్ళిపోయింది, కాళ్ళలోకి జీవం వచ్చింది, లేచి కూర్చుంది, నడుస్తుంది. దేవుని వాక్యం అద్భుతం చేసింది. He sent his word and healed them. This is God's medicine. God's word is God's medicine. దేవుని యొక్క వాక్యం. సో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము స్వస్థతను మనము పొందుకోవచ్చు. సో ఒకటి, విశ్వాసమందు స్థిరులు అంటే నేను ఆరోగ్యంగా ఉండడమే దేవుని చిత్తము అన్నది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. పాస్టర్ గారు, ఎస్టాబ్లిష్ చేసుకోకుంటే ఏమవుతుంది? నువ్వు త్వరగా పరలోకానికి వెళ్తావు. ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఏమవుతుంది? భూమి మీద ఎక్కువ కాలం జీవించి దేవుని మహిమ కొరకు జీవిస్తాం. సిన్సియర్ పీపుల్ ఎక్కువ కాలం జీవించాలండి. దేవుని కొరకు జీవించేవారు ఎక్కువ కాలం జీవించాలండి. నీతిమంతులు ఎక్కువ కాలం జీవించాలండి. ఎంతకాలం జీవించాలి పాస్టర్ గారు? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పనిని అప్పగించాడు, ఆ పనిని పూర్తి చేసే భూమిని వదిలిపెట్టాలి. యేసు ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభు ఒక్కరోజు కూడా జ్వరంతో మంచం పైన పడలేదు. యేసు ప్రభుకి ఎక్కడ ఎప్పుడు యాక్సిడెంట్లు జరగలేదు. యేసు ప్రభుకు ఏ జబ్బు రాలేదు. సిలువ దగ్గరికి ఎక్కేంత వరకు ఆయనకు ఏ వ్యాధి లేదు. వ్యాధి అంటే ఏమిటో ఆయనకు తెలియదు. He never postponed his meetings because of his sickness. ఏ మీటింగ్ కూడా ఆయన అనారోగ్యాన్ని బట్టి పోస్ట్పోన్ చేయలేదు. ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. మన వలె శోధించబడ్డాడు కానీ ఆయన మాత్రము రోగి కాలేదు, ఆయన పాపము చేయలేదు. ఆయనే మనకు మాదిరి. చేయుటకు ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రతి పనిని ఆయన పూర్తిగా చేసి ముగించగలిగాడు. ఎలా? బికాస్ హీ వాస్ హెల్తీ. హెల్త్ ఎందుకు అవసరం మనకంటే, ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనం పూర్తి చేయాలి. దేవుని చిత్తాన్ని ఎఫెక్టివ్గా మనం పూర్తి చేసేదానికి అపవాది అడ్డుకునేదానికి సిక్నెస్ అన్నదాన్ని వాడు వాడతాడు. చాలామందికి ఈ విషయం గురించినటువంటి సత్యం ఎస్టాబ్లిష్ కాలేదు. కాబట్టి రకరకాల బోధల వల్ల ఏమనాలో తెలియదు. దేవాని చిత్తమైతే బాగుజని చిత్తంగా అంటారు, తర్వాత అడుగుతారు, ఏడుస్తారు, నూనెలు పూసుకుంటారు, మీటింగ్ తర్వాత మీటింగ్ తిరుగుతారు, ప్రపంచమంతా తిరుగుతుంటారు. బాగారు చాలామంది మీరు పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు, లక్షలు కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. మన లెక్కచారం వేస్తే ఎంతమంది హీల్ అవుతారంటే దానిలో మళ్ళీ ఫేకులు కూడా ఉంటాయి, మళ్ళీ ఫేక్ టెస్టిమోనీస్ ఉంటాయి. దాంట్లో కూడా వెరీ షార్ట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ హీల్డ్ అంతే. మెజారిటీ ఆఫ్ పీపుల్ వదిలివేయబడుతున్నారు, మెజారిటీ ఆఫ్ పీపుల్. కానీ దేవుని యొక్క వాక్యం ఉంటుందంటే దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగా చేయను. వాక్యము 24 గంటలు పనిచేస్తుందండి. వాక్యం 24 గంటలు పనిచేస్తుంది. నేనైతే దేవుని యొక్క వాక్యాన్ని నేను ఆశ్రయిస్తాను. ఎప్పుడు నాకు ఆరోగ్యం కావాలన్నా, ఏమైనా అనారోగ్యం వస్తుందేమో అన్నటువంటి భయం ఎప్పుడైనా కలిగిన ఆలోచన వచ్చినా కూడా దేవుని యొక్క వాక్యం దగ్గరికి నేను వెళ్తాను. నాకు ఒకటి నరాల్లో జీర్ణించుకుని పోయింది, నేను ఆరోగ్యంగా ఉండడమే దేవుని చిత్తం. కాబట్టి ఎప్పుడు అనారోగ్యం వచ్చినా కూడా నేను దాన్ని ఎదిరిస్తాను, నేను కాంప్రమైజ్ కాను. I will not compromise with sickness. I resist it by all means, with all of my strength, with the word of God. I constantly attack that. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. ఇప్పుడు చాలామంది చింతకు కారణం ఏంటో తెలుసా? సిక్నెస్ అండి. ఒక క్రానిక్ డిసీజ్ ఏదైనా స్టార్ట్ అయిందనుకోండి, ఇంకా ఎన్ని చింతలు వస్తాయో. అందుకేమన్నాడు? మీ వ్యాధిని గురించి మీరు చింతించద్దు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. వేసి ఏం చేయాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి ఏం చేయాలంట? విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించాలి. యేసు ప్రభు దయ్యముతో ఎట్లా మాట్లాడాడో రోగముతో అట్లే మాట్లాడాడు. ఇది ఆయన శరీరం అండి, ఇది చర్చ, ఇది కాదు చర్చ, ఇది ఆయన శరీరము. ఈ శరీరంలో ఏదైనా కూడా రోగము ఎట్లా ఆయన ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు.
హెజ్కేలు గ్రంథంలో కొంతమంది కాపులను గద్దిస్తాడు ప్రభు. మీరు ఏం కాపర్లయ్యా, మీరంతా దొంగ కాపర్లు, మీరు బాగున్నారు, గొర్రెలను రోగం కలిగినటువంటి గొర్రెలను మీరు స్వస్థపరచడం లేదంటాడు. రోగం కలిగిన వాటిని మీరు స్వస్థపరచడం లేదు, బలహీనమైన వాటిని బలపరచడం లేదని కాపర్లను తిడతాడు. కాపర్లను తిట్టిన ప్రధాన కాపరి మన దేహాల్లో రోగం ఉంటే పెట్టుకోండి అంటాడా? ఇంపాసిబుల్ అండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఆ ఆలోచన రావడం కూడా అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు విల్ సిక్నెస్ ఇన్ ద బాడీస్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. పరలోకంలో అనారోగ్యం లేరు. సో కాబట్టి వాట్ ఐఎమ్ ప్రీచింగ్, నేను ఏం టీచ్ చేస్తున్నానంటే ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. సిక్నెస్ అనేది సాతాను యొక్క ఒక వెపన్, దేవుని యొక్క ట్రైనింగ్ టూల్ అయితే కాదు. కొన్ని నేర్చుకుంటాం మనం. నేనైతే ఒకటి నేర్చుకున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేనేం నేర్చుకున్నాను అంటే పొరపాట్లు చేసి రోగాలు తెచ్చుకున్నాను. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తినకూడనివి తిని రోగాలు తెచ్చుకున్నాను. నేను నేర్చుకుంది అయితే ఒక్కటి ఏం నేర్చుకున్నా అంటే ఇంకొకసారి రోగాల బారిన పడకూడదని నేర్చుకున్నా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు స్వస్థతను సిద్ధపరిచారు. నిశ్చయంగా ఆయన మన రోగములను భరించారు, మన వ్యసనములను సహించారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. అర్థం కాదు, 2000 సంవత్సరాల క్రితము ఆయన దెబ్బలేంటి, నేను బాగడం ఏమిటి? కొన్ని వాక్యాలు అర్థమయ్యేదానికి కాదు, నమ్మేదానికి. వీ నీడ్ టు బిలీవ్. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మొదటి వచనం ఏమనుంది? మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మిరి, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడుతుందంటే నమ్మిన వారికి. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఏం నమ్మాలి? ఆరోగ్యం కావాలంటే క్రీస్తు నన్ను శాపము నుంచి విడిపించేశాడు. క్రీస్తు నన్ను శాపము నుంచి విడిపించేశాడు. ఐ యామ్ forever free from the curse of the law, so I am a blessed person because of my deeds? No, because of Christ. క్రీస్తును బట్టి నేను శాపము నుంచి విమోచించబడ్డాను. సో ఆశీర్వదించబడ్డాను, ఆశీర్వాదానికి కారకునిగా చేయబడ్డాను అని అనుకోవాలి అనే మన కాన్వర్జేషన్ ఉండాలి. సో విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. సో మీ దేహంలో ఉన్నటువంటి అనారోగ్యంతో మీరు మాట్లాడడం నేర్చుకోండి. డూ యూ వాంట్ టు లీవ్ లైక్ జీసస్? దెన్ స్పీక్ టు యువర్ ప్రాబ్లం, స్పీక్ టు యువర్ సిక్నెస్. అది ఏ అనారోగ్యమైనా నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని మాట్లాడండి. అది స్ట్రేంజ్, ఇతరులకు స్ట్రేంజ్, కానీ ఇట్ ఇస్ స్క్రిప్చురల్. ఇట్ ఇస్ స్క్రిప్చురల్. జీసస్ rebuked fever. You can rebuke tumors. You can rebuke any kind of disease in your body. This is scriptural. ఇది వాక్యానుసారం. రిబ్యూక్ చేయండి. మీ దేహంలో ఏ అనారోగ్యం ఉన్నా కూడా రిబ్యూక్ చేయండి. మన ఆత్మలో దేవుడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎంత శక్తిని పెట్టాడు తెలుసా? చచ్చిపోయిన వారిని లేపే శక్తిని మన ఆత్మలో డిపాజిట్ చేశాడు, న్యూ బార్న్ స్పిరిట్లో. రోమా 8వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం ఏమంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైనా మీ శరీరమును ఆ ఆత్మ వలన జీవింపచేయును అన్నాడు. అంటే చచ్చిపోయిన వారిని లేపే శక్తే లోపల ఉంటే మినీ రిజర్వేషన్ మన దేహంలో పాసిబుల్ కాదంటారా? దేవుడు ఆల్రెడీ డిపాజిట్ చేశాడు. క్రీస్తుని బట్టి సర్వము మన ఆత్మలో ఆయన ఉంచాడు. అండ్ దట్ పవర్ ఈజ్ వాయిస్ యాక్టివేటెడ్. ఎప్పుడైతే విశ్వాసాన్ని విడుదల చేస్తావో ఆ పవర్ యాక్టివేట్ అయ్యి నీ దేహం మీద పనిచేస్తుంది. అనుభవపూర్వకంగా చెబుతున్నాను, వాక్యం నేర్చుకున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అనేకుల జీవితాలు చూసి కూడా నేను తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎంజాయ్ డివైన్ హెల్త్. భవిష్యత్తులో రోగం అంటే కూడా భయం లేకుండా చక్కటి దైవికమైన ఆరోగ్యంతో మనము జీవించగలము. సో కాబట్టి ఇటువంటి అండర్స్టాండింగ్ మనం పొందుకుంటే అపవాదికి ఆరోగ్య విషయంలో అవకాశం ఉండదు. వీ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఆ సేవకునికి జబ్బు ఉంది కదా, ఈ సేవకుని మనం చదవాల్సింది సేవకులను కాదు, చదవాల్సింది బైబిల్, చదవాల్సింది ముఖ్యంగా యేసయ్య సిక్ కాలేదు కాబట్టి నేను కావాల్సిన అవసరం కూడా లేదు. ఆయన సిలువ మీద సిక్ అయ్యాడు, ఆయన భరించాడు, నేను భరించాల్సిన అవసరం లేదు. మనం ఏ ఫైన్ అయినా 2 సార్లు మనం కట్టాం కదా, తిరగబడతాం. 2వ సారి అడిగితే 2వ సారి ఫైన్ కట్టమంటే తిరగబడతాం, కట్టాం ఆల్రెడీ అంటాం. మరి అనారోగ్యం దగ్గర ఎందుకు రాజీ పడతాం? రాజీ పడేంత వరకు రోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోం. దేవుడు తన కనికరం చొప్పున వైద్యులకు మంచి జ్ఞానం ఇచ్చి మెడిసిన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారు. యూ కెన్ ఆల్వేస్ యూజ్ మెడిసిన్స్.
అవి వ్యాధికి వ్యతిరేకంగానే పనిచేస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు యూజ్ మెడిసిన్స్. మందులు వాడడం ఏ మాత్రం కూడా తప్పు కాదు. మందులు వాడద్దు అనేది అది తప్పుడు బోధ. ప్రజలు చచ్చిపోయారు, మందులు వాడకుండా చనిపోయారు. విశ్వాసం లేక మందులు వాడక చనిపోయారు అనమాట. మన విశ్వాస స్థాయిని మనం పెంచుకుంటే మందులు అవసరం లేకుండానే మనం బాగా కావచ్చు. ఆ స్థాయి లేకపోతే దేవుడు మన జ్ఞానం ఇచ్చి ఔషధాలను తయారు చేయించాడు. వాటిని వాడుకోవడం ఏమాత్రం తప్పు కాదు. యూ కెన్ యూజ్ మెడిసిన్స్, నో ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం ఈ పద్ధతిని మీరు వాడితే మందుల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. హల్లెలూయా. ఒక్క మాత్ర కూడా ప్రతిరోజు వేసుకోవాల్సిన అవసరం లేకుంటే ఎంత బాగుంటుందని, ఎంత బాగుంటుంది. దేవుని వాక్యంలో స్వస్థత ఉంది. దొరికిన వారికి, అంటే అందరు దొరకదు అది. ఎవరైతే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం చేస్తారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఆలకిస్తారో, కన్నుల ఎదుట అంటే మనసులో పెట్టుకోవడం అనమాట. కన్నులు అంటే మనసులో పెట్టుకోవడం. కన్నుల ఎదుట అంటే మనసులో పెట్టుకుంటారు, వారి హృదయంలో భద్రపరుచుకుంటారు, వారికి దొరుకుతుంది. వారి సర్వ శరీరానికి, అంటే నడినెత్తుండి అరికాలు వరకు. మోషే దేవుడే మన దేవుడు. మోషే మరణించినప్పుడు 120 ఏళ్ళ ఈడుగలవాడు. ఆయనకు దృష్టిమాంద్యం లేదు, ఆయన శరీరంలో సత్తువ తగ్గలేదు. ఎందుకు అటువంటివి రాయించాడు దేవుడు అంటే వాటిని చూసి మన విశ్వాసం ప్రేరేపితం కావాలని. 92వ కీర్తనలు అంటాడు, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకు వారు ముసలితనమందును చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. మనం ఆరోగ్యంగా ఉంటే దేవునికి మంచి పేరు వస్తుందంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి దైవికపరమైన ఆరోగ్యం చేత దేవుడు మనందరినీ కూడా నింపును గాక. యెహోవా ఈరే చాలిన దేవుడవు, నాకు ఏమీయు కొదువలేదు. యెహోవా రాఫా స్వస్థపరచితివి నీవు పొందిన గాయాలతో. యెహోవా ఈరే చాలిన దేవుడవు, నాకు ఏమీయు కొదువలేదు. యెహోవా రాఫా స్వస్థపరచితివి నీవు పొందిన గాయాలతో. యెహోవా నిస్సియే నాదు విజయము, నన్ను జయశీలిగా మార్చెనే. యెహోవా నిస్సియే నాదు విజయము, నన్ను జయశాలిగా మార్చెనే. ఆరాధింతును 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 నిన్నే, ఆరాధింతును 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 నిన్నే. యెహోవా ఈరే చాలిన దేవుడవు, నాకు ఏమీయు కొదువలేదు. యెహోవా రాఫా స్వస్థపరచితివి నీవు పొందిన గాయాలతో. యెహోవా నిస్సియే నాదు విజయము, నన్ను జయశాలిగా మార్చెనే. యెహోవా నిస్సియే నాదు విజయము, నన్ను జయశాలిగా మార్చెనే. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దయచేసి గమనించండి, న్యూ ఇయర్ క్యాలెండర్స్ వచ్చాయి. తర్వాత మరి
వాల్ హ్యాంగర్స్ కూడా, న్యూ ఇయర్ ప్రామిస్ వాల్ హ్యాంగర్స్ కూడా వచ్చాయి, మీకు అందుబాటులో ఉన్నాయి. సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు తీసుకోవచ్చు. సో పాట పాడుతుండగా కృతజ్ఞత అర్పణలు ఎవరైనా అర్పించాలనుకుంటే అర్పించవచ్చు. ఆరాధింతును 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 నిన్నే, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను నే విడువనేసు, నేను నే విడువనేసు, స్తుతించేదాని నామం యేసయ్యా అనుదినం, స్తుతించేదాని నామం దేవా అనుదినం, యెహోవా ఈరే చాలిన దేవుడవు, నాకు నీవే సమస్తమును, యెహోవా రాఫా స్వస్థపరచితివి, నీవు పొందిన గాయాలతో, యెహోవా నిస్సియే నాదు విజయము, నన్ను జయశాలిగా మార్చనే, యెహోవా నిస్సియే నాదు విజయము, నన్ను జయశాలిగా మార్చనే, ఆరాధింతును 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 నిన్నే. చివరిగా ఒక మాట, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వై సిక్నెస్ స్టేస్ ఇన్ అవర్ బాడీ. ఏదో పాపాన్ని బట్టి, ఏదో దోషాన్ని బట్టి, ఏదో తప్పులు బట్టి కొన్నిసార్లు ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు మన శరీరాల్లో అనారోగ్యం నిలిచి ఉంటుందంటే ఎదిరించకపోవడం వల్ల. మీరు ట్రై చేయండి, యూ రెసిస్ట్ ద సిక్నెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ట్రై చేసి చూడండి, యూ విల్ హ్యావ్ రిజల్ట్స్. ఎందుకంటే అది వాక్యానుసారం కాబట్టి. మనం ఎదిరించకపోవడం వల్ల అలాగే కూర్చున్నాయి. ఎదిరించడం మొదలు పెట్టండి. మీకు ఏ పాస్టర్ అవసరం లేదు, ఏ నూనె అవసరం లేదు, ఏ ఖర్చులు అవసరం లేదు, ఎవరికి కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం నిన్ను బాగు చేసిన ప్రభు ఎలా అన్నాడు, అదే రీతిగా యువర్ ఫెయిత్ కెన్ మేక్ యూ వెల్ అండ్ హోల్ ఇఫ్ యూ బిలీవ్. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని వాని స్టఫ్ను ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు. రెసిస్ట్ సిక్నెస్, నెవర్ ఎవర్ ఎంబ్రేస్ సిక్నెస్. రోగాన్ని ఎప్పుడు కూడా హత్తుకోవద్దండి. మెతక వైఖరి అస్సలు పనికిరాదు. దేవుడు మనకు అందుకే కోపాన్ని ఇచ్చాడు, ఆవేశాన్ని ఇచ్చాడు. దైవికపరమైన కోపం, డివైన్ యాంగర్ అంటాం. మనుషుల పైన కాదు, అపవాది పైన చూపించాలి. వీ నీడ్ టు రెసిస్ట్ ద సిక్నెస్. దేవుడు నాకు నేర్పించినది మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏమైనా పొరపాట్లు చేస్తే దేవుడు సరి చేస్తాడు. బట్ సిక్నెస్ విషయానికి వస్తే మాత్రం వీ నీడ్ టు రెసిస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంతో రెసిస్ట్ చేసినప్పుడు, విశ్వాసంతో ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు.